నమస్కారం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులందరికీ కూడా శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అప్పుడే కొత్త సంవత్సరంలోకి వచ్చాము. అందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది, దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, అలాగే దేశ గోచారం ఎలా ఉండబోతుంది, ప్రతి వ్యక్తికి సంబంధించిన రాశి ఫలితాలు, ద్వాదశ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలని చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉండేది పంచాంగ శ్రవణం కోసం. కాబట్టి ఈ రోజున మనం ఈ పంచాంగ శ్రవణం ద్వారా చాలా ముఖ్యమైన విషయాలు తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అందులో అతి ముఖ్యంగా మనం తెలుసుకోవలసింది అసలు ఈ సంవత్సరం శుభకృత్ నామ సంవత్సరం అనే పేరు ఎలా వచ్చింది, ప్రభావాది 60 సంవత్సరాల్లో ఇది ఎన్నోది, దీని గురించి అసలు కలియుగాబ్దం నుంచి ఎన్నోది, ఇలా ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. ఇవి తెలుసుకోవడానికి ముందు ముఖ్యంగా పంచాంగ శ్రవణంలో మనం తెలుసుకోవాల్సింది బ్రహ్మగారి ఆయుర్దాయం నుంచే ఏ విషయాన్నైనా మనం తెలుసుకోవడానికి ముందుకు వెళ్తాం అన్నమాట. అయితే అతి ముఖ్యంగా ఈ బ్రహ్మగారి ఆయుర్దాయం తెలుసుకోవడానికి మనం చేయవలసింది ముందుగా మహాయుగం. అసలు మహాయుగం అంటే ఏంటి, అందులో ఏమేమి ఉంటాయి అని తీసుకున్నట్లయితే కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కృతయుగం, ఈ నాలుగిటిని కలిపి మనం ఒక మహాయుగంగా చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మహాయుగాలు 1000 వెళ్ళిపోయినట్లయితే దాన్ని ఒక కల్పము అంటాము. ఇలాంటి కల్పాలు 2 అయితే దాన్ని బ్రహ్మగారికి ఒక రోజు అంటాం. అలాంటి బ్రహ్మగారి రోజులు ఒక 365 అయినట్లయితే, అలాంటి రోజులు 365 అయితే బ్రహ్మగారికి ఒక సంవత్సరం. అలాంటి సంవత్సరాలు తీసుకున్నట్లయితే బ్రహ్మగారి ఆయుర్దాయాన్ని 100 బ్రహ్మ సంవత్సరాలుగా చెప్తాం. ఈ 100 బ్రహ్మ సంవత్సరాలని బ్రహ్మ ఆయుర్దాయాన్ని మనం పరము అంటాం, అందులో సగభాగాన్ని పరార్ధే అంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనం తీసుకున్నట్లయితే మనకి శ్వేత వరాహ కల్పంలో ద్వితీయ పరార్థంలో మనం ఉండడం జరిగింది. అందులో కూడా 6 మన్వంతరాలు వెళ్ళిపోయాయి. ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాము. అది కూడా దాన్ని వైవస్వత మన్వంతరము అంటారనమాట. దీంట్లో 27 మహాయుగాలు వెళ్ళిపోయి 28వ మహాయుగంలో ఉండడం జరిగింది. ఈ 28వ మహాయుగంలో కూడా ఏమేమి అయిపోయాయి అంటే మనకి ద్వాపరయుగం, కృతయుగం, త్రేతాయుగం ఇవన్నీ అయిపోయి ప్రస్తుతం మనం కలియుగంలో ఉండడం అనేది జరిగింది. ఆ కలియుగంలో కూడా ఎక్కడున్నాం మనం, ప్రథమ సంవత్సరం, ప్రథమ మాసం, అలాగే ప్రథమ రోజు దాంట్లో ఉండడం అనేది జరిగింది. అంటే కలియుగాబ్దంగా మనం తీసుకున్నట్లయితే ఇది 5123వ సంవత్సరం, ఈ శుభకృత్ నామ సంవత్సరంగా దీన్ని చెప్తారనమాట. అంటే ఈ రకంగా మనం తీసుకున్నాక చాంద్ర సౌరమానముల చేత దీన్ని శుభకృత్ నామ సంవత్సరం అంటారు. అలాగే బార్హస్పత్యమానం చేత దీన్ని మనం రాక్షస నామ సంవత్సరంగా చెప్పడం జరుగుతుంది. అలాగే గురుదయావసం చేత కూడా దీనికి మనం ఇలాగా భాద్రపదార్థంగా దీన్ని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా పంచవిభాగాత్మకం చేత దీన్ని మనం ప్రథమ వత్సరంగా చెప్పడం జరుగుతుంది అనమాట. ఈ ప్రథమ వత్సరంలో కూడా దీని యొక్క అధిపతిని అగ్ని అంటాము. ఇప్పుడు మనం తిలలు, నువ్వులు దానం చేసినట్లయితే ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఉంటాయని ఈ రకంగా చెప్తాం. అంటే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, బ్రహ్మగారి ఆయుర్దాయం గురించి తెలుసుకున్నాం. దాంతోపాటు ఈ యొక్క శుభకృత్ నామ సంవత్సరం గురించి మనం విషయాలు తెలుసుకున్నాం. అయితే ప్రభావాది 60 సంవత్సరాల్లో ఇది 36వదిగా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే 36వదిగా అయినప్పుడు దీనికి ఇంకా దీని యొక్క విశేషాలు ఎలా ఉంటాయి, 36వదిగా అంటే అసలు ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అని తీసుకున్నట్లయితే సమాజానికి మేలు చేసే విధంగా ధన వ్యయాలు అనేవి జరగడం జరుగుతుందన్నమాట, సమాజానికి ఉపకరించే విధంగా. అంతేకాకుండా దీనికి కిందటి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ప్రజలకు మేలు జరిగే అవకాశాలు అంతకంటే కొంత బాగుంటుందని ఈ సంవత్సరంలో మనం చెప్పుకుంటాం. ఈ రకంగా ఈ విషయాలు మనం తెలుసుకున్నాక దేంట్లోకి వెళ్తాం మనం తర్వాత వెళ్ళేది దేశం యొక్క గోచారం గురించి మనం తెలుసుకోవాలి. దేశ గోచారం గురించి తెలుసుకునేటప్పుడు ముఖ్యంగా ఈ సంవత్సరం రాజు ఎవరు అన్న దగ్గర నుంచి మనం మొదలు పెట్టుకుంటాం. ఈ సంవత్సరం రాజు ఆధిపత్యాల్లో శనికి వచ్చింది, అలాగే మంత్రి గురుడికి వచ్చింది, సేనాధిపత్యం బుధుడికి వచ్చింది, అంతేకాకుండా అర్ఘ్యాధిపత్యం మళ్ళీ బుధుడికే వచ్చింది, మేఘాధిపత్యం కూడా బుధుడికే వచ్చింది, ధాన్యాధిపత్యం శుక్రుడికి వచ్చింది, రసాధిపత్యం చంద్రుడికి వచ్చింది, నీరసాధిపత్యం తీసుకున్నట్లయితే మళ్ళీ అది మనకి శనికి రావడం జరిగింది. అంటే రాజాది నవనాయకులు ఉపనాయకులు మొత్తం మీద చూసినట్లయితే మామూలుగా రాజాది నవనాయకుల్లో 6 ఆధిపత్యాలు శుభగ్రహాలకు వచ్చాయి.
నవనాయకులు ఉపనాయకులు కలిపినప్పుడు దాదాపుగా 18 మంది పైన మనకి శుభగ్రహాలకి వచ్చిందనమాట. అంటే ఆధిపత్యం ఈ రకంగా వచ్చింది. అంతేకాకుండా పశుపాలకాది నిర్ణయం తీసుకున్నప్పుడు పశువులను దొడ్డి నుండి విడిపించేవాడు, పశువులను పాలించేవాడు, అలాగే పశువులను కాయవాడు, అన్నీ కూడా మనకి ఆధిపత్యాలన్నీ బలరాముడికి రావడం జరిగింది. ఎప్పుడైతే పశువులను కాయవాడు, దొడ్డి పెట్టేవాడు, దొడ్డి నుంచి విడిపించేవాడు అన్నీ బలరాముడికే వచ్చాయో పశువులు వృద్ధి, అలాగే సమృద్ధిగా పాలివ్వడం, పంటలు బాగుండడం, అలాగే వర్షాలు బాగుండడం, అలాగే సమృద్ధిగా గడ్డి లభించడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క బలరాముడికి ఆధిపత్యాలు రావడం వల్ల వచ్చాయి అనుకోవచ్చు. అంతేకాకుండా జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి మంగళవారం నాడు రావడం జరిగింది. దాని వలన యుద్ధాలు, కలహాలు, అగ్ని ప్రమాదాలు, ఇక్కడ మనకి గ్రామాల్లో వనాల్లో రాజుల మధ్య పరస్పర విరుద్ధాలు రావడం అనేది ఇలాంటివన్నిటికీ కూడా అవకాశాలు. అలాగే ఆషాఢ శుద్ధ పంచమి సోమవారం నాడు రావడం జరిగింది. దీనివల్ల సుభిక్షం, సువృద్ధి అని చెప్తాం. అలాగే ఆషాఢ శుద్ధ దశమి స్వాతి నక్షత్రంతో రావడం జరిగింది. దీని వలన మనకి వర్షాలు, అధిక వర్షాలు రావడం అనేది చెప్పచ్చు. అంతేకాకుండా ఆషాఢ బహుళ ద్వాదశి అనేది రోహిణీ నక్షత్రంతో రావడం జరిగింది కనుక సర్వసస్య నాశనంగా కూడా దీన్ని అంటారు. అంతేకాకుండా పుష్య బహుళ అమావాస్య శనివారం నాడు రావడం జరిగింది కాబట్టి కలహం అని చెప్తారనమాట. ఈ రకంగా ప్రత్యబ్ద యోగ పంచక ఫలాలు తెలుసుకున్న తర్వాత మనం రవి యొక్క ప్రవేశాన్ని గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ యొక్క రవి అనేది మనకి మేష సంక్రమణ ఫలాన్ని తీసుకున్నట్లయితే అది ఉదయకాలం జరిగిందో దాని వలన వృష్టి నాశనం అని చెప్పుకుంటారు. అంతేకాకుండా ఈ సంవత్సరం మూఢాలు కూడా మనం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం గురుమూఢమి, శుక్రమూఢమిలో ఈ యొక్క గురుమూఢమి అనేది ఈ సంవత్సరం లేదు. శుభకృతనామ సంవత్సరంలో శుక్రమూఢమిని తీసుకున్నట్లయితే ఇది మనకి సెప్టెంబర్ 22 నుంచి డిసెంబర్ 1 దాకా. అంటే ఇదే విషయాన్ని మనం ఇంకొంత వివరంగా తెలుసుకున్నట్లయితే ఇది దీంట్లో మనకి భాద్రపద బహుళ ద్వాదశి నుంచి మరలా మనకి మార్గశిర బహుళ అష్టమి గురువారం దాకా ఈ యొక్క ఈ మూఢమిని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంవత్సరం గ్రహణాలు 2 గ్రహణాలు ఉండడం జరిగింది. ముఖ్యంగా సూర్యగ్రహణం, చంద్రగ్రహణాన్ని తీసుకున్నట్లయితే 25 అక్టోబర్ 2022 శ్రీ శుభకృతనామ సంవత్సరంలో కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది ఏర్పడుతోంది. అది ఎప్పుడంటే ఆశ్వీజ బహుళ అమావాస్య నాడు మనకి కేతుగ్రస్త సూర్యగ్రహణం అనేది ఏర్పడడం జరుగుతుంది. అంతేకాకుండా మనకి 8/11/2022 మార్గశిర శుక్ల పౌర్ణమి, ఇది కూడా మంగళవారం నాడు, ఆ రోజున మనకి రాహుగ్రస్త చంద్రగ్రహణం అనేది ఏర్పడడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఈ 2 గ్రహణాలే కాకుండా మనకి పుష్కరాల గురించి కూడా కొంత తెలుసుకోవాలి. రవి ఆరుద్ర ప్రవేశ ఫలితాలు కూడా మనం తెలుసుకోవాలి. రవి ఆరుద్ర ప్రవేశాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే 22 జూన్ 2022 ఉదయం 11:42 రవి ఆరుద్ర ప్రవేశం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సంవత్సరం మకర సంక్రమణం గురించి తెలుసుకోవాలంటే 2023 జనవరి 14 రాత్రి 8:45 మనకి చిత్తా నక్షత్రయుక్త సింహలగ్నంలో సుకర్మయోగం బాలవకరణంలో ఈ యొక్క సూర్యభగవానుడు ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. అది కూడా రాక్షస నామం ధరించి ఆ నామంతో దానితో పాటుగా ఇంకా పులి వాహనం మీద ఆయన మకర రాశిలో ప్రవేశించడం అనేది జరుగుతుంది. అయితే పుష్కరాల విషయం తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఏప్రిల్ 13 మధ్యాహ్నం పగలు 3:50 గురుడు మీనరాశిలో ప్రవేశించటం వల్ల ప్రణీత నదికి పుష్కరాలు అనేవి రావడం జరుగుతుంది. దాని వలన మనకి ఎలా ఉంటుందంటే ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 24 దాకా 12 రోజుల పాటు ఈ ప్రణీత నదికి పుష్కరాలు జరగడం వల్ల ఇందులో నదీ స్నానాలు చేయడం అనేది జరుగుతుంది. ఈ రకంగా దేశం యొక్క గోచరాన్ని మనం తెలుసుకుంటాము. తెలుసుకున్న తర్వాత ఈ సంవత్సరం దేశం యొక్క, రాష్ట్రం యొక్క భవిష్యత్ అనేది కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంవత్సరం దేశ భవిష్యత్, రాష్ట్ర భవిష్యత్ తెలుసుకునేది మనం దేని ద్వారా అంటే చైత్ర శుక్ల త్రయోదశి 14/4/2022 ఉదయం 8:41 సూర్యభగవానుడు మేషరాశిలో ప్రవేశించటం వలన మనకి జగల్లగ్నము, అలాగే
వర్షలగ్నం. వర్షలగ్నం ఎప్పుడు వస్తుంది? చైత్ర శుక్ల పాడ్యమి అంటే 1/4/2022 ఉదయం 11:54 ప్రవేశం వల్ల వర్షలగ్నం. అయితే ఈ జగల్లగ్నమో వర్షలగ్నం వల్ల దేశం యొక్క, రాష్ట్రం యొక్క వ్యాపార వ్యవసాయ రంగాల యొక్క భవిష్యత్తులు, అంటే వ్యాపారం, వ్యవసాయం, రాజకీయ రంగాల యొక్క భవిష్యత్తు, ప్రకృతి వైపరీత్యాలు, ధరవరలు, వర్షయోగాలు మొదలైన విషయాలన్నీ కూడా వీటి ద్వారా మనం తెలుసుకుంటాం, దేశ రాష్ట్ర భవిష్యత్తులని. అయితే ఇప్పుడు ఎప్పుడైతే వర్షలగ్నం మిథున లగ్నమైందో, లగ్నాధిపతి చతుర్థాధిపతి అయిన బుధుడు, ద్వితీయాధిపతి చంద్రుడు, తృతీయాధిపతి రవి కలిసి రాజ్యస్థానంలోనూ, అలాగే పంచమ వ్యయాధిపతి అయిన శుక్రుడు, సప్తమ రాజ్యాధిపతి అయిన గురుడు కలిసి నవమ స్థానంలోనూ, అలాగే షష్ఠ లాభాధిపతి అయిన కుజుడు, అష్టమ నవమాధిపతి అయిన శని కలిసి అష్టమ స్థానంలోనూ, వ్యయ స్థానంలో రాహువు, అలాగే షష్ఠ స్థానంలో కేతువు, వీటి యొక్క గ్రహాల యొక్క విధానం ఈ రకంగా ఉండడం వలన పరిపాలనా విధానాలు మనకి స్పష్టంగా దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. అయితే ఇంతేకాకుండా ఎప్పుడైతే లగ్నాధిపతి నీచలో ఉండడం వల్ల వ్యాపారస్తులలో స్వార్థ ప్రాధాన్యం, దాని వలన సామాన్య ప్రజలకి ఆరోగ్య లోపాలు, అనుకోని విధంగా అన్ని వైపుల నుంచి సమస్యలు, చుట్టుముట్టే లక్షణాలు, అలాగే సామాన్య ప్రజలకు కూడా విశ్రాంతి కరువు అవ్వడం అనేది, దాంతోపాటు ఆరోగ్యానికి సంబంధించిన భయాందోళనలు, అంతేకాకుండా వారికి వృత్తిపరంగా అనేక రకమైన చిక్కులు, సమస్యలు, ఆ సమస్యలు తాను కల్పించినవి కాకుండానూ తననే ఇబ్బంది పెట్టే విధంగా తయారవ్వడం అనేది, అలాగే ఆర్థిక మాంద్యం, మానసిక రోగాలు పెరిగే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇక దీంతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యయాలు, అనారోగ్య భయాలు కూడా పెరగడం అనేది, అశ్రద్ధ చేసిన ఆరోగ్య వ్యయాలు ప్రాథమిక స్థాయిలో నివారణా చర్యలు చేపట్టనందువలన మళ్ళీ నూతనంగా అనారోగ్యాలు, వాటికి సంబంధించిన ఆర్థిక వ్యయాలు అనేవి అధికమవుతాయి. ఇక ఉద్యోగాలకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కుంటుపడటం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇక రాజకీయ రంగం కూడా ప్రపంచవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక ఆధ్యాత్మిక రంగంలో కూడా ఆధ్యాత్మికవాదుల ప్రాధాన్యత పెరగడం, వారు సాధించే విజయాలు ప్రజలకు ఉపయుక్తంగా ఉండడం అనేది, ఇక పరిశోధనా రంగంలో కూడా వారు సాధించే విజయాలు సామాన్య ప్రజలకి ఉపయోగపడడం అనేది, ఇక వ్యవసాయ రంగం అస్వతంత్రతతో తీసుకున్న కొన్ని ఇబ్బందులు, వాటి వలన ఎదురయ్యే ఇబ్బందుల వలన ఇబ్బందులు పడుతున్నప్పటికీ పాలకులు సకాలంలో స్పందించటం వల్ల వారిని ఆదుకోవడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా క్రీడా రంగంలో కూడా అధిక కృషి చేసినప్పటికీ కూడా వారికి ఆశించిన సత్ఫలితాలు ఇచ్చే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, సామాన్య ప్రజల మద్దతు తగ్గడం వలన. పర్యాటక రంగంలో కూడా ఆశించిన సత్ఫలితాలు అనేవి కొంతవరకు తగ్గడం అనేది ఉంటుంది. పరిశ్రమలు కూడా బొటాబొటీగా వృద్ధి చెందుతాయి. ఇక గూడ్స్ రవాణా, విమాన ప్రయాణాలకు సంబంధించి నష్టాలు చవి చూస్తున్నప్పటికీ ప్రభుత్వ సహకారంతో నిలబడగలుగుతాయి. ఇక మీడియా స్వలాభాపేక్షను పక్కన పెట్టి ప్రజల క్షేమం కోసం మేలు చేయడానికి పాటుపడతాయి. అంతేకాకుండా టీవీ రంగాలు కొన్ని స్వప్రయోజనాల విషయంలో జాగరూకత పాటించాలి. సినీ రంగానికి సంబంధించి వారు అధిక ఖర్చులు చేసి, ఖర్చులు అధికంగా పెట్టి విజయాలు సాధించినప్పటికీ అవి ఆశించినంత సత్ఫలితాలు ఇవ్వడం అనేది కొంత తగ్గుతుంది. అంతేకాకుండా వైద్య రంగం, ముఖ్యంగా వైద్య రంగంలో శని కుజ గ్రహాల ప్రభావం వలన సామాన్య ప్రజలకి అనారోగ్యాలు అవి దీర్ఘకాలం బాధించటం, వాటికి సంబంధించిన ఖర్చు అధికంగా పెట్టుకోవాల్సిన పరిస్థితి, ఆర్థిక స్థితి ఖర్చు అధికంగా పెట్టే పరిస్థితి రావడం అనేది అనారోగ్యాలకు సంబంధించి మొదలైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా న్యాయ వ్యవస్థ సామాన్య ప్రజలకు న్యాయం చేయడానికి పటిష్టమవుతుంది, న్యాయం చేయడం కూడా జరుగుతుంది. అంతేకాకుండా ఆర్థిక స్థితి విషయంలో వ్యక్తులు ఆత్మీయుల మీద, మిత్రుల మీద స్వతంత్ర ఆదాయాలు తగ్గడం వల్ల ఆధారపడే పరిస్థితులు కూడా ఉంటాయి. విదేశీ వ్యవహారాలకు సంబంధించి విదేశీ సంబంధాలు చాలా వరకు మెరుగవ్వడం అనేది, కొత్తగా విదేశీయానాలు చేయడానికి ప్రయత్నం చేసేవారికి సత్ఫలితాలు ఉంటాయి. విద్యాపరంగా అభివృద్ధికరమైన అంశాలు చోటు చేసుకుంటాయి.
విద్యతో పాటుగా విద్యార్థులు విద్యలో పరస్పరం సహకరించుకుంటూ ముందుకు వెళ్తారు. అయితే ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగానికి సంబంధించి ఆశించిన అంటే కొంతవరకు ఉద్యోగాలు వచ్చినప్పటికీ మొత్తం మీద చూసినట్లయితే ఆశించినంత సత్ఫలితాలు లేక ఉద్యోగపరంగా కొంత ఇబ్బందులు గురవ్వడం అనేది ఉద్యోగంలోనే ఉంటూ ప్రస్తుతం ఉన్నవారికి కూడా వారి యొక్క ఉనికి వారికే సందేహాత్మకంగా ఉండే పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశాలు అనేవి కూడా గోచరిస్తున్నాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, ప్రకృతిలో మార్పులు, అలాగే అనారోగ్యాలు, వాతావరణ కాలుష్యం ఇవి సామాన్య ప్రజలని ఇబ్బందులకి గురి చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా నవంబర్ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, అనారోగ్య సమస్యలు, వీటితో పాటు అతి ముఖ్యంగా భూకంపాది విషయాలకు కూడా ప్రజలు కొంత ఇబ్బందులకు గురి అయ్యే అవకాశం ఉంది. ఇక జలముల విషయంలో తీవ్రవాదాలు అనేవి చోటు చేసుకుంటే జలములకు సంబంధించి వాదనలు తీవ్రస్థాయిలో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనితో పాటుగా ఉగ్రవాదం, తీవ్రవాదం విషయాల్లో వాటిని ప్రభుత్వం సకాలంలో స్పందించి పటిష్టంగా సైనిక రంగం ఉండడం వల్ల దానిని ఉగ్రవాద తీవ్రవాదాలని తగ్గించడం అనేది జరుగుతుంది. ఇంతేకాకుండా రవాణా, ఆర్టీసీ రెండూ కూడా ఆర్థికంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ రకంగా మనం ఈ యొక్క వర్షలగ్నం యొక్క ఫలితాలు చూసిన మీదట ఇప్పుడు మనం జగల్లగ్నం గురించి కూడా తెలుసుకుంటాం. ఈ జగల్లగ్నంలో మనకి చూసినట్లయితే ముఖ్యంగా దీని ప్రకారం వచ్చే ఫలితాలు ఎలా ఉంటాయంటే వ్యాపార రంగం కొంతవరకు ఆర్థికంగా పుంజుకుంటుంది. అంతేకాకుండా ఈ వ్యాపార రంగంలో కూడా సామాన్యులని తీసుకున్నట్లయితే వీరు సామాన్యులకు కొన్ని రకాలైన చిక్కులు ఎదుర్కొన్నప్పటికీ కూడా సంపన్న వర్గాలు వృద్ధి చెందడం అనేది జరుగుతుంది. అయితే సామాన్యులకి అవసరమైన కొన్ని పథకాలు, వారికి సకాలంలో ప్రభుత్వ సహకారం ఇలాంటి వాటి వల్ల వాళ్ళ యొక్క సమస్యల నుంచి కొంత నిలదొక్కునే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ధనిక వర్గాల్లో ఉండే వ్యాపార రంగంలోని వారు సామాన్య ప్రజల కోసం కొంత ధనాన్ని వెచ్చించడం అనేది కూడా జరుగుతుంది. ఇక రైల్వే, రవాణా రంగాలు మెరుగవుతాయి, వారు మెరుగైన సేవలు అందిస్తారు. రహదారులు కూడా మెరుగైన ఫలితాలు ఉండడం అనేది జరుగుతుంది. అంతా మంచి దృక్పథంతో ముందుకు వెళ్ళడం. ఇక ఆర్థికంగా చూసినట్లయితే మనకి మామూలుగా ఈ యొక్క రవాణా రంగాలు అవన్నీ కూడా మెరుగైన రీతిలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. సామాన్య ప్రజలకు కూడా మంచి సేవలు అందించడం అనేది. దీంతో పాటుగా ఆధ్యాత్మికత విషయంలో భారతదేశం మిగిలిన దేశాలకి మార్గదర్శకంగా నిలవడం అనేది ప్రభుత్వ సహకారంతో ఈ యొక్క ప్రయోజనాలన్నీ అంటే ఆర్థికంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక అంశాలలో కూడా మిగిలిన దేశాలకి మార్గదర్శకత్వం అవ్వడంతో పాటుగా ఆ యొక్క ఆధ్యాత్మిక ప్రదేశాల యొక్క అభివృద్ధి కూడా విదేశీయుల్ని ఆకర్షించే విధంగా ప్రభుత్వ సహకారంతో అది ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అంతేకాకుండా దేశీయ వైజ్ఞానికుల యొక్క గౌరవం వృద్ధిలోకి వస్తుంది. వారు చేసిన పరిశోధనలు, వారు నూతన విజ్ఞానం వలన, అలాగే వైద్య రంగం కూడా వారి యొక్క నూతన పరిశోధనల వలన ప్రజలకి ఉపయోగపడే రీతిలో ఉంటుంది. ఉన్నత విద్యకి సంబంధించి కూడా ప్రభుత్వ పథకాలు ప్రజలకి ఉపయోగకరంగా ఉంటాయి. ఇక ఎగుమతి దిగుమతుల విషయంలో కూడా మెరుగైన రీతిలో అభివృద్ధి చెందుతాయి. ఇక దీంతోపాటు భవన నిర్మాణం వాటిలో కూడా ప్రగతి కనబడుతుంది. ఇక రాజకీయ రంగం ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎక్కువ అవకాశాలు కల్పిస్తుంది. న్యాయ వ్యవస్థ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా క్రీడా రంగం యొక్క ప్రతిష్ట దేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఈ సంవత్సరం మనం రాజు శని అని చెప్పుకోవడం వల్ల, శని రాజు అవ్వడం వల్ల తీసుకునే నిర్ణయాలు ప్రజలకు మేలు కలిగించే నిర్ణయాల విషయంలో కొంత ఆలస్యాలు చోటు చేసుకుంటాయి. ఎప్పుడైతే సస్యాధిపత్యము, నీరసాధిపత్యం కూడా శనికి వచ్చాయో పంటల విషయంలో కూడా కొంత ఆలస్యాలు చోటు చేసుకుంటాయి. అంతేకాకుండా ఇక ముఖ్యమైన పత్తి మొదలైన ఉత్పత్తులు ఇవి కొంత మందంగా సాగడం అనేది కూడా జరుగుతుంది. ఇక గురుడికి ఎప్పుడైతే గురుడు ఎప్పుడైతే అయ్యాడో దానివల్ల తీసుకున్నట్లయితే ఈ యొక్క సంస్కృతి సంస్కారానికి సంబంధించిన విద్యలు అభివృద్ధిలోకి రావడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా పాలక వర్గాలు న్యాయపరంగా ముందుకు వెళ్ళడానికి న్యాయ వ్యవస్థలు పటిష్టం అవ్వడం అనేది జరుగుతుంది. ఇక ధాన్యాధిపత్యం శుక్రుడికి ఎప్పుడు వచ్చిందో
దానివల్ల ప్రజలకు ఉపయోగపడే విధంగా ధాన్యం యొక్క ఉత్పత్తులు మేలు చేసే రీతిలో ముందుకు పెడతాయి. ఇక రసాధిపత్యం ఈ చంద్రుడికి రావడం వల్ల రసవస్తువులు అందుబాటులో ఉంటాయి. అయితే దీనితో పాటుగా మనకి మేఘాధిపత్యం ఈ యొక్క బుధుడికి రావడం, దానివల్ల వర్షాలు సామాన్యంగా పడడం అనేది, అలాగే అర్ఘ్యాధిపత్యం బుధుడికి రావడం వల్ల దీనివల్ల ధరలు ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా మనకి ప్రభుత్వం సహకరించి ప్రజలకు అందుబాటులో తేవడానికి ప్రయత్నాలు బాగుంటాయి. అంతేకాకుండా ఈ మేఘాధిపత్యం అర్ఘాధిపత్యంతో పాటు సైనికుడు కూడా ఎప్పుడైతే సేనాధిపత్యం బుధుడికి వచ్చిందో దానివల్ల తప్పనిసరిగా సైన్యం పటిష్టమవుతుంది. ఉగ్రవాదం, తీవ్రవాదం మొదలైన వాటిని అదుపు చేయడంలో ప్రభుత్వం మంచి అభివృద్ధిని సాధిస్తుంది. ఈ రకంగా ఈ నవనాయకులలోనూ ఈ రకమైన విషయాలు తెలుసుకున్న తర్వాత మనకి ఈ సంవత్సరం ఈ యొక్క జగల్లగ్నం యొక్క అధిపతి, తర్వాత మనకి వర్షలగ్నం యొక్క అధిపతి ఇద్దరు కూడా మిత్రులు కావడం వల్ల ఇద్దరి మధ్య సయోధ్య ఉండి పరిపాలనా విధానం బాగుంటుంది. ఆదాయము సర్వ వ్యయము సమానంగా ఉండడం వల్ల ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకుంటాయి. ఎక్కువ శాతం అంటే మనకి చూసినట్లయితే ఎక్కువ నాయకులు ఉపనాయకులలో శుభాధిపత్యం రావడం వల్ల ఈ సంవత్సరం ఆధిపత్యాల వల్ల మనకి మేలు చేసే విధంగానే మేలుకరంగా ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ రకంగా మనం దేశం యొక్క రాష్ట్రం యొక్క భవిష్యత్తును తెలుసుకున్నాము. వీటితో పాటుగా దేశం యొక్క గోచారాన్ని కూడా తెలుసుకోవడం జరిగింది. అయితే ఇది మాత్రమే కాకుండా మనం ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి. అంటే ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాలి అని చూసేది వారి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి, 12 రాసుల వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉందని ప్రతి వాళ్ళు వ్యక్తిగతంగా తెలుసుకోవాలని అనుకుంటారు. అయితే ఇందులో మనం ముఖ్యంగా రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు ఇక్కడ 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటి విషయం ఏమిటి అంటే రాశి ఫలితాలు ప్రతి వారికి వ్యక్తిగతంగా ఒక వ్యక్తి జన్మించినప్పుడు వారికి జన్మజాతక చక్రం అనేది ఒకటి ఏర్పడుతుంది. వారు పుట్టిన సమయము, ప్రదేశము మొదలైన వాటి బట్టి పుట్టిన తారీఖు వీటితో వాళ్ళకి ఈ జన్మజాతకం అనేది ఒకటి వేస్తారు, జన్మకుండలి. దాని ప్రకారం ప్రతి వ్యక్తికి దశలు, అంతర్దశలు, మహాదశలు, విదశలు మారుతూ వెడుతూ ఉంటాయి. అది ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా ఇది గోచార రీత్యా చెప్పే ఫలితాలు ఇప్పుడు మనం దీంట్లో చెప్పుకుంటాం. గోచార రీత్యా చెప్పే ఫలితాల్లో మంచి చెడ్డలున్నా లేకపోతే ఏదైనా ఇబ్బందులు లాంటివి ఉన్నా దాన్ని చూసి వ్యక్తిగతంగా కంగారు పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అందరికీ కలిపి చెప్పేది కాబట్టి వ్యక్తిగత జాతకంతో కూడా సరిపోల్చుకొని ఏమన్నా ఇబ్బందులు ఉన్నట్లయితే దానికి సంబంధించిన పరిహారాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు అధిగమించవచ్చు తప్ప కేవలం దీంట్లో వచ్చిన వాటి బట్టి మనం సంతోషంతో పొంగిపోవడం లేకపోతే ఏదో జరగబోతుందని కుంగిపోవడం లాంటివి ఇబ్బందులు లోను కాకుండా ఉండడం అనేది మొట్టమొదటి విషయంగా గ్రహించాలి. ఇక రెండో విషయాన్ని తీసుకున్నట్లయితే గ్రహ సంచారం అనేది ముఖ్యంగా ముందు తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ ప్రధానమైన గ్రహాలు ఉన్నాయి అన్నవి తెలుసుకున్నాకనే రాశి ఫలితాల్లోకి మనం వెళ్ళాలి. ఈ సంవత్సరం మనం తీసుకున్నట్లయితే ప్రధానంగా శ్రీ శుభకృతనామ సంవత్సరంలో గురుడు ఈ రాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా ఏప్రిల్ 13 దాకా కుంభరాశిలో ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 13 తర్వాత నుంచి కుంభరాశి నుంచి స్వక్షేత్రమైన మీనరాశిలోకి ప్రయాణం చేసి సంవత్సరాంతం వరకు అందులో ఉండడం జరుగుతుంది. ఇక శని భగవానుడు ఈ సంవత్సరం ఉగాది నుంచి సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ 29 దాకా కూడా ఆయన మకర రాశిలో ఉండడం అనేది, ఆ తర్వాత నుంచి ఆయన తిరిగి కుంభరాశిలోకి ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ మధ్యకాలంలో అంటే జూలై 12 నుంచి జనవరి 17 దాకా ఉన్న మధ్యకాలంలో తిరిగి మకర రాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అక్కడి నుంచి సంవత్సరాంతం వరకు కూడా కుంభరాశిలో ఉండడం అనేది జరుగుతుంది. అది కూడా ఆయన స్వక్షేత్రంలో ఉండడం అనేది జరుగుతుంది, మకర రాశిలో ఉన్నప్పుడైనా కుంభరాశి అయినా. ఇక రాహుకేతువులను కూడా మనం తీసుకున్నట్లయితే రాహుకేతువులు రెండూ కూడా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఏప్రిల్ 12 దాకా మనకి వృషభంలోనూ తర్వాత వృశ్చికంలోనూ ఉంటాయి. ఆ తర్వాత ఏప్రిల్ 12 తర్వాత నుంచి సంవత్సరాంతం వరకు కూడా మేషరాశిలోనూ తులారాశిలోనూ రాహు మేషరాశిలోనూ కేతు తులారాశిలోనూ ప్రయాణం చేస్తాయి. ఈ యొక్క 12 రాశులకి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, తర్వాత వాళ్ళ యొక్క ఆదాయ వ్యయాలు రాజపూజ్యవమానాలు ఎలా ఉండబోతున్నాయి, తర్వాత వారికి ఎలాంటి పరిహారాలు తీసుకోవాలి, ఏ
వాటిని ఎలా అధిగమించడానికి ప్రయత్నం చేయాలి అన్న విషయాలు మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ముందుగా మనం మేషరాశి వాళ్ళ గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాల్లో ఈ సంవత్సరం ఆదాయం వ్యయం 14, రాజపూజ్య అవమానాలు 3, 6గా వాళ్ళకి ఉండడం జరిగింది. అయితే వీరికి ఈ యొక్క ఫలితాలు, ఈ సంవత్సర ఫలితాలు తీసుకున్నట్లయితే ధర్మబద్ధంగా వీరికి రావలసిన ఆదాయాలు అందడం అనేది జరుగుతుంది. గురుడు మనకి కుంభరాశిలో ఉన్న సమయంలో ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా రావాల్సిన లాభాలు రావడం అనేది, దానితో పాటు విదేశాలలో ఉండే వ్యక్తుల సహకారానికి వీళ్ళు ప్రయత్నం చేయడం అనేది, అందులో కూడా సజ్జన సహకారం అనేది కొంతవరకు తగ్గడం, దానివల్ల కొంత ప్రశాంతత లోపించడం, మనసు కొంత చికాకుగా ఉండడం అనేది జరుగుతుంది. అయినప్పటికీ సంతానం అభివృద్ధికరంగా ఉండడం అనేది, సంతానం అన్ని విధాలుగా కూడా విద్యలో అభివృద్ధి చెందడం, సంతానానికి సంబంధించిన నిర్ణయాలు బాగుండడం, వారు అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం, వారికి సంబంధించిన శుభమైన విషయాల్ని తెలుసుకోవడం లాంటివన్నీ కూడా మనం ఇందులో తెలుసుకుంటాం. అయితే సామాజిక సంబంధాల విషయాల్లో కొంతవరకు వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే గురుడి యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి, గురుడు మీనరాశిలో ప్రవేశించిన తర్వాత చేసే వ్యయాలు, ఆర్థిక వ్యయాలు అన్నీ కూడా చాలా చక్కగా ధార్మికమైన ఆర్థిక వ్యయాలు అనేవి ఉంటాయి. నిద్రా సౌఖ్యం బాగుంటుంది. దానితో పాటుగా విరాళాలు ఇవ్వడం అనేది, మంచి కార్యక్రమాలకు ఖర్చులు పెట్టడం అనేది అన్నీ కూడా మంచిగా వీళ్ళకి ముందుకు పెడతాయి. దాంతోపాటుగా నూతన విషయాలు నేర్చుకోవడం అనేది, నూతన అంశాలు గ్రహిస్తారు, విద్యాపరంగా వృద్ధి చెందుతారు. అలాగే దానితో అంతేకాకుండా గృహ నిర్మాణానికి కానీ, వాహనాలకు సంబంధించి కానీ ఏదైనా ఒక నిర్ణయాలు తీసుకుంటే వాటికి సంబంధించి అవి అన్నీ ఒక కొలిక్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా శత్రువులు వీరిపై వారి యొక్క ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వీరి కృషిశీలతను పెంచుకుంటే బాగా వారిపై విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి. అయితే పోటీ పరీక్షలు మొదలైన వాటిల్లో కొంచెం ఎక్కువ కష్టపడి వీళ్ళు ప్రయత్నం చేసినట్లయితే ఫలితాలకి కొంతవరకు బాగుంటుంది. అయితే దాంతోపాటుగా ఆరోగ్య విషయంలో వీరికి బాగుంటుంది. అనుకోని ఖర్చులు, ఆర్థికంగా ఇతరుల కోసం ఖర్చులు పెట్టడం, ఇతరుల అవసరానికి వీరు ముందుకు వెళ్ళడం, మంచి దాత అనే పేరు తెచ్చుకోవడం అనేది, ఆకస్మిక ఖర్చులు, ఆ ఖర్చులు మంచి విషయాలకే పెట్టడం వల్ల సంతృప్తికరంగా ఉండడం అనేది, ఇలాంటివన్నిటికీ కూడా మంచి అవకాశాలు ఉన్న సమయంగా చెప్పొచ్చు. అయితే శని వీరికి మకరంలో ఉన్న సమయంలో కొంత వృత్తిపరంగా ఇబ్బంది, ఒత్తిడి, అధిక శ్రమ, అధికారుల వల్ల వీళ్ళకి మానసికంగా ఈ యొక్క ఒత్తిడి విషయంలో కొంత కంగారు పడడం లాంటివి, అధిక శ్రమ వల్ల విశ్రాంతి అనేది తగ్గడం లాంటివన్నీ కూడా దాంట్లో చెప్పచ్చు. అయితే అంతేకాకుండా కొత్త విషయాలు ఏదైనా చేద్దామనుకున్నా, కొత్తవి కొందామనుకున్నా, అంటే స్థిరాస్తులకు సంబంధించి కొత్త వ్యక్తులతో యొక్క పరిచయాలు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదన్నా కొందామనుకున్నా, చేద్దామనుకున్నా, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ కొత్త వారిని నమ్మేటప్పుడు 1-4 సార్లు ఆలోచించడం మంచిది. అయితే సమయానికి ఆహారం స్వీకరించడం అనేది చాలా ప్రధానంగా చెప్పాలి. ఎందుకంటే అనారోగ్య భావనలు, సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం వల్ల కొంత అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆహారం మీద శ్రద్ధ వహించడం, సమయానికి తీసుకోవడం, ఇలాంటివన్నీ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా సమాజంలో భాగస్వామి పరంగా ఒక రకమైన గుర్తింపు, గౌరవం లభించడం, సామాజిక సంబంధాలలో మిత్రులు ఉన్నప్పటికీ కూడా వారితో వీళ్ళంతవరకు మంచి రిలేషన్స్ని, అంటే సంబంధాలని పాటించడం అనేది కనబడుతుంది. ఇక దానితో పాటుగా వీరికి ఎప్పుడైతే ఈ యొక్క శని కుంభంలోకి రావడం జరుగుతుందో, లాభస్థానంలోకి వచ్చినప్పుడు రావాల్సిన ప్రయోజనాలన్నీ చక్కగా సిద్ధిస్తాయి. అయితే వీరికి లభించిన ప్రయోజనాలన్నీ కూడా కొంత ఆలస్యమైన ఆర్థిక ప్రయోజనాలు సిద్ధించడం, ఇంతకాలం మనసులో అనుకున్న విషయాలు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయడం, అయితే ముఖ్యమైన విషయాల్ని వాయిదా వేయకుండా ఉండడం అనేది చాలా, అంటే వ్యక్తిగతంగా కావాల్సిన విషయాల్ని వాయిదా వేయకుండా ఉండడం అనేది చాలా ముఖ్యంగా వాళ్ళు తెలుసుకోవాలి. అయితే శారీరకంగా శ్రద్ధ తీసుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి, బద్ధకంగా ముఖ్యమైన పనులని వాయిదా వేయకుండా ముందుకు వెళ్ళాలి. పనులలో ఆలస్యం ఇబ్బంది పెట్టినప్పటికీ వీలైనంత వరకు త్వరగా పనులు ముగించుకోవడానికి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడం అనేది మంచిది. అలాగే సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంత వ్యతిరేకత అనేది, అంటే మీ ఆలోచనలు మీకే ఇబ్బంది కలిగించే విధంగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు తీసుకునే నిర్ణయాల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా ముఖ్యంగా చెప్పచ్చు. అలాగే ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం అనేది, అనవసరమైన ఖర్చులు మొదలైన వాటికి దూరంగా ఉండి ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఇక రాహుకేతువులు ఉన్న స్థానాలు బట్టి తీసుకున్నట్లయితే మీ యొక్క విషయాల మీద శ్రద్ధ,
అలాగే ఇతరుల విషయాల మీద అశ్రద్ధ వల్ల ఇతరులతో కొంత దూరం అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ముఖ్యమైన వారి విషయాల్లో కూడా శ్రద్ధ వహించడం అనేది, మీ యొక్క విషయాల్లో ఆశకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా చాలా అవసరం విషయంగా చెప్పచ్చు. ముఖ్యంగా ఈ విషయం వృత్తిపరంగా ఈ విషయాల్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగు వేయవలసిన అవసరం అయితే ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారికి ఈ సంవత్సరం వీళ్ళు చేయవలసింది శ్రీ దత్త శరణం మమ అనే శ్లోకాన్ని నిత్యం పఠించినట్లయితే చాలా వరకు వీరికి మంచి ఫలితాలు ఉండడం అనేది, గురుడి యొక్క అనుగ్రహాన్ని సిద్ధించడం అనేది మొదలైన విషయాల్లో అన్ని విధాలుగా కూడా వీళ్ళకి బాగుంటుంది. అంతేకాకుండా సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంత వ్యతిరేకత అనేది రాకుండా ఉండడానికి పెరుగు దానం ఇవ్వడం వల్ల కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి దేవాలయంలో. కాబట్టి ఈ విషయాన్ని కూడా జ్ఞాపకం పెట్టుకుంటే బాగుంటుంది. ఇక వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు తీసుకున్నట్లయితే ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 6, అలాగే అవమానం 6గా వీళ్ళకి చెప్పచ్చు. అంటే 2 సమానంగానే ఉన్నాయి, ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు కూడా. అయితే ఈ సంవత్సరం వీళ్ళ యొక్క రాశి ఫలితాల్లో ముఖ్యంగా గురుడు ఈ రాశి వారికి ప్రారంభంలో ఎలా ఉంటుందంటే వృత్తిలో గౌరవం ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది, ఇతరులకి ఉపకరించడానికి వీరు ప్రయత్నం చేస్తారు, కింద వారికి కూడా వీళ్ళే సహాయ సహకారాలు అందిస్తారు, తమ పనిని తామే సొంతంగా చేసుకుంటూ ఉంటారు, ఇతరులకి పని చెప్పడానికి కూడా కొంత ఇబ్బందికి లోనవుతారు. అలాగే మాటల విషయంలో కానీ ఆర్థిక అంశాలలో కానీ కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదురవుతాయి. మాట్లాడే దాంట్లో నిజాయితీగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడినా దానివల్ల ముఖ్యమైన వారిని దూరం చేసుకోవాల్సిన అవకాశం కూడా కనబడుతుంది. అయితే కొత్త విషయాలు నేర్చుకోవడం, దాంతో పాటుగా కొత్త అంశాలు, తర్వాత వృత్తిపరంగానే కాకుండా విద్యా విషయాల్లో అభివృద్ధికరంగా ఉండడం, అంతేకాకుండా ఆహారానికి సంబంధించి కూడా వీరికి బాగానే ఉంది. అలాగే ఆహార స్వీకరణ విషయంలో కానీ, తర్వాత నూతన విషయాలు నేర్చుకునే విషయంలో కానీ, కొత్త పద్ధతులు తెలుసుకునే విషయంలో కానీ వీరికి అనుకూలంగానే ఉంటుంది. గృహ నిర్మాణ విషయంలో కూడా పథకాలు వేసుకుంటూ ఉంటారు, అది కూడా ఆశాజనకంగానే కొంతవరకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కానీ శత్రువర్గం అనేది పెరగడం వల్ల, వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల వల్ల మీకు అధిక శ్రమ పెరగడం, ఆ పెరగడంతో పాటు మీ గౌరవం పెరగడం అనేది కూడా అందులో మీరు గమనించుకోవచ్చు. ఇక గురుడు ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశిస్తాడో ఆ తర్వాత గురుడి వలన ధార్మికమైన ఆదాయాలు అవి మీకు అనుకూలంగా ఉండడం, ఇంతకాలం మనసులో ఉండే కోరికలు తీరడం, వాయిదా పడ్డ పనులు ముందుకు వెళ్ళడం లాంటివి వీటన్నిటికీ కూడా గురుడి ప్రభావం వల్ల ఉండడం, అంతేకాకుండా సజ్జనులు మిత్రులు కావలసిన వారు సహకరించడానికి ముందుకు రావడం అనేది, ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడము. అయితే దాంతోపాటు కమ్యూనికేషన్ జర్నలిజం రంగంలో ఉండే వాళ్ళకు కూడా అభివృద్ధికరంగా ఉండడం, రచనా రంగంలో ఉండే వారికి కూడా అభివృద్ధికరంగా ఉండడం అనేది, దగ్గర ప్రయాణాలు కూడా వీరికి చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే సంతానానికి సంబంధించిన విషయాల్లో మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళు ఉండే విధానంలో కొంత ఇబ్బంది కనబడుతున్న రీత్యా మీకు కొంత మానసికంగా ఇబ్బంది అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమించగలుగుతారు. అయితే సామాజిక సంబంధాలు అనేవి తప్పనిసరిగా బాగుంటాయి. ముఖ్యంగా సాంఘికంగా వ్యక్తులతో ఉన్నప్పుడు కానీ, సామాజిక సంబంధాల విషయంలో కానీ మీ యొక్క స్నేహితుల వల్ల కూడా మీకు అభివృద్ధి అనేది ఉంటుంది. అంతేకాకుండా ప్రయాణాలు కూడా ఆ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది. కళారంగంలో ఉండే వాళ్ళకు కూడా అభివృద్ధికరంగా ఉంటుందని చెప్పచ్చు. ఇక శని ప్రభావం వలన అసంతృప్తి, దాంతోపాటు పుణ్యబలం అనేది లోపించడం, ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం అనేది, ఈ రకమైన పుణ్య కార్యక్రమాలకు సంబంధించిన విషయాల్లో కూడా దాన్ని మీరు ఆలస్యాలు చేసుకోవడం, తర్వాత బద్దకించడం లాంటివి అసంతృప్తితో జరుగుతాయి. అయితే రావాల్సిన లాభాలను మాత్రం కష్టం మీదైనా అందుకోగలుగుతారు. 1-2 మార్గాలలో ధనాన్ని ఏర్పరచుకునే అవకాశం అయితే పెట్టుకోవడం మంచిది. ఎందుకంటే రావాల్సిన ధనం సమయానికి చేతికి రావడంలో ఆలస్యాలకు లోనవ్వడం వల్ల ధనానికి ఇబ్బంది పడకుండా ఉండడానికి తప్పనిసరిగా 1-2 మార్గాల్లో మీరు ధనాన్ని ఏర్పరచుకొని ఉంచుకోవడం అనేది మేలైన విధంగా చెప్పచ్చు. అలాగే దాంతోపాటుగా ఈ యొక్క సేవకులు కింద ఉండే వారి యొక్క సహకారం అనేది కొంతవరకు తగ్గుతుంది. అలాగే వారి మీద ఆధారపడకుండా స్వయంగా మీ పనులు మీరే నిర్వర్తించుకోవడం లాంటివి చేసినట్లయితే ఆ సమస్యని కూడా కొంతవరకు అధిగమించవచ్చు.
ఇక దాంతోపాటుగా మీ యొక్క కృషిశీలత పెరగడం, మిమ్మల్ని ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేసిన వారి యొక్క ఆలస్యాల వల్ల మీకు విజయాలు సిద్ధించడం లాంటిది, అలాగే రుణములు చెల్లించడం లాంటివన్నీ కూడా మొదలైనవన్నీ బాగుంటాయి. ఇక శని ఎప్పుడైతే మీకు కుంభరాశిలో కూడా ప్రవేశిస్తాడో వృత్తిపరంగా మీరు ఎక్కువ ఒత్తిడికి లోనవుతారు. వృత్తిలో మీరు కష్టపడి పని చేసినా కూడా కొన్ని పై అధికారులతో మీకు వైరుధ్యాలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఒత్తిడి అనేది కొంత అధికంగా ఉంటుంది. అలాగే కొత్త వారిని నమ్మి ధనాన్ని ఇవ్వడంలో కానీ, అప్పులు చేయడంలో కానీ, లేకపోతే అప్పులు తీసుకున్నవి తీర్చడంలో కానీ మీరు ఆలస్యం చేయకూడదు. అంటే ఎవరికన్నా ఇవ్వాల్సిన అప్పులు ఏమన్నా ఉంటే వాటిని తీర్చేయడం అనేది అన్ని విధాలా మంచిది. అయితే కొత్తగా ఏదైనా కొందామని ప్రయత్నాలు చేసినా కూడా దాని విషయంలో వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయకుండా వీలైనంతవరకు జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. అలాగే వాహనాలకి సంబంధించిన వాటిల్లో చికాకులు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణ సమయంలో విష్ణు గరుడ వాహన అన్నది మీరు కనుక జపించుకున్నట్లయితే మేలుకరంగా ఉంటుంది. అంతేకాకుండా విద్యలో విఘ్నాలకు కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు జ్ఞాపక శక్తి పెంచుకుని విద్యపైన అభివృద్ధి ఆశ తర్వాత పెరగడానికి దానికి మీరు గౌతమ హైగ్రీవాయ మహా అనే యొక్క శ్లోకాన్ని పఠించినట్లయితే విద్యాపరంగా కూడా అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే దాంతోపాటుగా సాంఘిక సంబంధాల విషయంలో కానీ కొత్త వ్యక్తులు ఎవరన్నా మోసం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే సాంఘిక సంబంధాల్లో దుష్టులైన వ్యక్తులతో అనుకోని స్నేహాలు, దానివల్ల వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీళ్ళంతవరకు దుష్టులకి దూరంగా ఉంటూ కొత్త వ్యసనపరులైన వ్యక్తులతో స్నేహ సంబంధాలు అన్నవి ఏమన్నా కనబడుతుంటే ముందుగానే ఆలోచించి ఆపుకోవడం అనేది మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక రాహుకేతువులను కూడా తీసుకున్నట్లయితే రాహువు వలన ఆకస్మిక వ్యయాలు, అనవసరమైన ధన వ్యయాలు, మీకు ఆరోగ్యపరంగా బాగున్నప్పటికీ కూడా వ్యయాలు అనేవి అధికంగా అవ్వడం, అవి అనవసర వ్యయాలు అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీలైనంతవరకు వ్యయాలు చేసేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు ఆచితూచి అడుగు వేయడం అనేది మంచి ఫలితంగా చెప్పచ్చు. అయితే ఈ వృషభ రాశి వారికి వీలైనంత వరకు శ్రీ గణేశ రుణంచింది అనే శ్లోకాన్ని పఠించుకున్నట్లయితే వీరికి బాగుంటుంది. అలాగే శనికి సంబంధించిన శ్లోకాలు పఠించడం అనేది కూడా వీరికి మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పచ్చు. ఇక మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వీరి యొక్క ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు తీసుకున్నట్లయితే 11/5 ఆదాయం వ్యయం, రాజపూజ్య అవమానాలు 2/2. కాబట్టి వీరికి ఇక రాశి ఫలాల్లోకి తీసుకున్నట్లయితే ఈ రాశి వారికి గురుడి యొక్క ప్రభావం వల్ల సంఘంలో గుర్తింపు, గౌరవం, పడిన శ్రమకి రావలసిన పేరు ప్రఖ్యాతలు రావడం లాంటి వాటన్నిటికీ కూడా సరైన సమయంగా చెప్పచ్చు. అలాగే ఆధ్యాత్మికంగా ముందుకు పెడతారు, ఆధ్యాత్మిక ప్రయాణాలు లాంటివి చేస్తూ ఉంటారు, పెద్దల ఆశీస్సులు లాంటివి ఉంటాయి. అలాగే సహకరించే వాళ్ళు పెద్దలు చాలామంది వీళ్ళకి ఉంటారు. అయితే వ్యక్తిగతంగా అభివృద్ధి ఉన్నప్పటికీ కూడా దాంట్లో వీళ్ళ యొక్క వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకునే సందర్భంలో వ్యక్తులు వీరితో మంచిగా ఉంటూనే కొంత వ్యతిరేకత అనేది కూడా బయట వ్యక్తులకి ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ విషయంలో జాగరూకత పాటించడం అనేది చాలా అవసరంగా గుర్తించి మెలగాలి. ఇక సజ్జనుల సహకారం, తోబుట్టువులు, బంధుమిత్రుల యొక్క సహకారం, ఆ మంచి సహకారంతో ముందుకెళ్ళడం, ప్రశాంతంగా పనులను ప్రణాళికాబద్ధంగా రూపొందించుకోవడం లాంటివి ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా సంతానం మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధికి వెళ్ళడానికి వారు కూడా కష్టపడి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతుంది. అయితే దానితో పాటుగా ఎప్పుడైతే గురుడు మీకు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందో వృత్తిలో కొంత మీకు ఒత్తిడి ఉన్నప్పటికీ గౌరవం, పేరు రావడం అనేది, దాంతో ఇతరులకి మీరు ఉపకరించడం అనేది, తర్వాత ఏదైనా బదిలీలకి ప్రయత్నాలు లాంటివి మీరు చేయడం అనేది మొదలైన వాటికి కూడా అవకాశాలు ఉంటాయి. అయితే దాంతోపాటుగా మాట విలువ పెరగడం, తర్వాత మీ మాట వల్ల ఇతరులు భయపడడం, ఆర్థికంగా అభివృద్ధిలోకి రావడం, ఆదాయాలు పెరగడం అనేది, తర్వాత కుటుంబ సౌఖ్యం పెరగడం, కుటుంబంలో మీరందరూ కూడా ఒకే రకమైన ఐకమత్యంతో ముందుకు సాగడం అనేది మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత దానితో పాటుగా ఈ యొక్క నూతన అంశాల స్వీకరణలో కానీ, విద్యకి సంబంధించిన విషయాల్లో కానీ కొంత అవరోధాలకి అవకాశం ఉంది. కాబట్టి ఆ రకమైన అవరోధాలు లేకుండా ఉండడానికి గురుడికి సంబంధించి శ్రీదత్త శరణమ్మమ అనే శ్లోకాన్ని పఠించుకుంటూ గురుడు చరిత్ర లాంటివి పారాయణ చేయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణానికి సంబంధించిన విషయాల్లో కూడా అనుకోని అవరోధాలకి అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు గృహ నిర్మాణ విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ ఆచితూచి ముందుకు వెళ్తే ఫలితాలు బాగుంటాయి.
ఇక దానితో పాటుగా శత్రువులు అపకారం చేయడానికి ప్రయత్నం చేసినా కూడా మీ కృషిశీలతను పెంచుకొని దాంట్లో మీరు ముందుకు వెళ్ళడం అనేది నైపుణ్యాలను పెంచుకుంటారు, కృషిశీలతను పెంచుకుంటారు, పట్టుదలగా ముందుకు సాగుతారు, శత్రువులపై విజయాలు సాధిస్తారు. అలాగే మంచిగా ఒక ఏదన్నా చేసిన రుణాలు ఏమన్నా ఉంటే వాటిని చెల్లించడం, కొత్తగా అప్పుల కోసం ప్రయత్నం చేయకుండా ఉండే అవకాశాలు రావడం అనేది మొదలైన వాటికి అవకాశాలు కనబడుతున్నాయి. ఇక శని వల్ల ఆకస్మిక ఖర్చులు, ఆరోగ్య సంబంధమైన ఖర్చులు అవి కొంత ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా పనులు ఆలస్యం అవ్వడం అనే దానివల్ల కొంత చికాకులకి లోనవ్వడం అనేది జరుగుతుంది. అయితే మాటల వల్ల అపార్థాలు, పనులలో ఆలస్యాలు, ఒకటి మాట్లాడితే అవతల వాడికి వేరే రకంగా ధ్వనించే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అలాగే వృత్తిపరంగా కూడా కొంత వృత్తిలో మార్పుల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వృత్తిలో అధికారులతో మాట రాకుండా వీలైనంత వరకు సమయానికి పని ముగించుకొని ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. అలాగే ఆలోచనలు బాగుంటాయి. మంచి ఆలోచనలు, సంతానం వృద్ధిలోకి రావడం అనేది, ఆలోచనలు వికసించడం అనేది, ఆప్యాయకరమైన వ్యక్తులని కలుసుకోవడం అనేది మొదలైన వాటన్నిటికీ కూడా అవకాశాలు, నిర్ణయాలు బాగుండడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అయితే శని ఎప్పుడైతే మీకు ఈ యొక్క కుంభరాశిలోకి ప్రవేశిస్తాడో ఆ సమయంలో అసంతృప్తి, దానితో పాటుగా ఈ యొక్క తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవడం, అలాగే చేస్తున్న పుణ్య బలాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు బాగా చేయాలి. ఆ పుణ్యబలం పెంచుకునే ప్రయత్నాల్లో కూడా బద్దకించకుండా ప్రతిరోజు పుణ్యబలాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక దానితో పాటు రావాల్సిన లాభాలు బకాయిలు పడుతూ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అవి పొందేందుకు, రావాల్సిన లాభాలు పొందేందుకు అన్ని విధాలుగా కూడా గట్టిగా ప్రయత్నం చేసుకోవాలి. ఆలస్యమైనా కూడా రావాల్సిన లాభాలు సిద్ధిస్తాయి, ప్రయోజనాత్మకంగా ఉంటాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేయకుండా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే క్రిందవారు సహకరించే విషయంలో, సేవకులు కానీ క్రిందవారు కానీ సహకరించే విషయంలో కొన్ని వైరుధ్యాలు ఉన్న రీత్యా మీ పనులు మీరే చేసుకోవడము, స్వంతంగా చేసుకోవడము, సహకరించిన వారికి కూడా మీరు ఉపయోగపడే విధంగా ఏదన్నా వారికి ఉపకారం చేయడం లాంటివన్నీ కూడా మంచి ఫలితాలుగా చెప్పచ్చు. ఈ నూతన వ్యక్తుల్ని నమ్మే విషయంలో వీలైనంత ఆచితూచి అడుగు వేయాలి. ఇక రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి వ్యాయామ ప్రాణాయామాలు చేయడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక రాహుకేతువులు యొక్క పరిస్థితిని చూసినట్లయితే రావాల్సిన లాభాలు వస్తాయి, కానీ అవన్నీ కూడా సంపూర్ణంగా మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి అనుకోవడం కూడా అదే విధంలో వెళ్ళడం కాకుండా ఆ వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకోవడానికి సరైన ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే ఆ లాభాలని మీరు నిలుపుకోగలరు. అంతేగాని వాటిని మనం ముందరే ఖర్చు పెట్టుకున్నట్లయితే తర్వాత కొంత ఇబ్బందులకు వెళ్ళే అవకాశం ఉంది. అలాగే మిత్రులతో ఏ రకమైన వైరుధ్యాలు రాకుండా, ఆలోచనలలో జ్ఞాపక శక్తి తగ్గకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులకు కూడా విద్యా సమయంలో వీలైనంత వరకు పరీక్షలు రాసే సమయంలో తప్పనిసరిగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించుకోవాలి. ఈ రకంగా ఈ యొక్క మిథున రాశి వారికి తప్పనిసరిగా వాళ్ళు చేసుకోవలసిన మంత్రాలు కానీ లేకపోతే చిన్న చిన్న శ్లోకాలు కానీ తీసుకున్నట్లయితే శ్రీ గణేశాయ నమః, శ్రీ గణేష్ నమస్తుభ్యం మొదలైనవి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యలో విఘ్నాలు లేకుండా ఆలోచనలు ముందుకు సాగడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశి వారికి సంవత్సరం ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం 5-5 ఆదాయం, వ్యయం, రాజపూజ్యం 5, అవమానం 2. అంటే ఈ సంవత్సరం ఈ యొక్క గురుని ప్రభావం వల్ల కర్కాటక రాశి వారికి ఆకస్మిక ఖర్చులు, అలాగే అనుకోకుండా పనులు ఇబ్బందికరంగా మధ్య మధ్యలో ఆగుతున్నట్లున్నప్పటికీ సమయానికి ధనం చేతికి అందుతుంది. చేసుకునే పనులని మొత్తం మీద పట్టుదలగా సాధించేందుకు అన్ని విధాలుగా కూడా వీళ్ళు ప్రయత్నం చేసి ప్రయత్న లోపం లేకుండా సాధించడానికి ముందుకు పెడతారు. ముఖ్యంగా వీరికి ఖర్చులు అధికంగా ఉండడం, ఆ ఖర్చులు కూడా మంచి ఖర్చులు అవ్వడం, అంటే పుణ్యమైన ఖర్చులు చేయడం అనేది, ధార్మికమైన ఖర్చులు చేయడం అనేది, విరాళాలు లాంటివి ఇవ్వడం అనేది, తర్వాత ఈ యొక్క ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులు లాంటివి, కుటుంబంలో ముఖ్యులకి పెద్దగా ఆదుకోవడానికి
తన యొక్క బంధువర్గంలో ఖర్చులు పెట్టడం అనేది కూడా వీరిలో మనం చూడొచ్చు. అలాగే మాట విలువ పెరుగుతుంది, గుర్తింపు గౌరవం పెరుగుతుంది, శ్రమకి తగిన ఫలితాన్ని సాధిస్తారు. అయితే రావాల్సిన ధనం కూడా చేతికి అందుతుంది. అయితే విద్య నేర్చుకునే అంశాలలో, నూతన విషయాలు గ్రహించే విషయాల్లో కానీ, విద్యాపరమైన అంశాల్లో కానీ వీరికి కొన్ని ఆటంకాలు లాంటివి ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ అదే గురుడు మరల మీకు ఈ యొక్క మీనరాశిలో ప్రవేశించినప్పుడు అన్ని విధాలుగా కూడా వీరికి అభివృద్ధి అనేది కనబడుతుంది. అంటే పెద్దల సహకారం, పుణ్యతీర్థాలుకి వెళ్ళడం అనేది, పెద్దల యొక్క ఆశీస్సులతో పాటు ముఖ్యమైన వారి యొక్క ఇది విదేశీ ప్రయత్నాలు చేయడము, విదేశీ విద్య కోసం ప్రయత్నాలు చేయడం అనేది, అయితే తండ్రి, పెద్దలు మొదలైన వారి సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, పుణ్యబలం పెంచుకుంటారు, పుణ్య కార్యక్రమాలు చేయడానికి ముందుకు పెడతారు. అలాగే వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది. వ్యక్తిగతంగా వారు చేసే కార్యక్రమాలకి వారు ఎలాగైనా కృషి చేసి దాన్ని సాధించడానికి అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. అలాగే స్వార్థం లేకుండా వారు ప్రయత్నాలు చేసి దాంట్లో గెలుపొంది ముందుకు వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఉంటాయి. అంటే వ్యక్తుల సహకారం అనేది మాత్రం కొంతవరకు తగ్గుతుంది. సజ్జన సహకారం ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఆశించిన సజ్జన సహకారం లేకపోవడం వల్ల కొంత ఇబ్బందులకి లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఆ సహకారంతో పాటుగా ప్రశాంతత అనేది కొంతవరకు లోపిస్తుంది. ప్రయాణాల్లో కూడా కొన్ని చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి సజ్జన సహకారాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. ఇక దాంతోపాటు ఆలోచనలు బాగుంటాయి, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది, ఇతరులకి ఇచ్చే సలహాలు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. సంతానం మీరు ఆశించిన స్థాయిలో అభివృద్ధికరంగా ముందుకెడుతుంది. సంతానార్థులకి సంతానం బాగుండే సమయంగా దీన్ని చెప్పచ్చు. నిర్ణయాలు బాగుండడం, జ్ఞాపకశక్తి బాగుండడం. ఇక శని ప్రభావం వల్ల సామాజికంగా వ్యక్తులతో కొన్ని రకాలైన ఇబ్బందులకి అవకాశం ఉంది. అంటే వ్యసనపరులైన వ్యక్తుల వలన మీ యొక్క పనులు వాయిదా పడడం అనేది, సంఘంలో కొన్ని రకాలైన స్వార్థ ప్రయోజనాలకి అవకాశం లేకుండా సరైన ప్రణాళికాబద్ధంగా మీరు ప్రణాళికలు తయారు చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే పనులలో ఆలస్యాలు, ఆటంకాలని కొంతవరకు అధిగమించే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే సంతృప్తికరంగా ఉండే అవకాశాలకి, అంటే ఆధ్యాత్మిక చింతనకు కూడా కొన్ని రకాలైన ఆటంకాలకి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఆధ్యాత్మిక చింతన పెంచుకుంటూ లౌకిక విషయాలు మొదలైన వాటి ప్రాధాన్యత విషయంలో చాలా రకాలుగా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. ఇక దానితో పాటు వ్యాయామం, ప్రాణాయామం చేయడం, పనులను బద్దకించకుండా ఉండడం, తర్వాత ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా చేయవలసిన విషయాలు. అలాగే సమయానికి గృహ నిర్మాణ విషయంలో కానీ, లేకపోతే వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాల ప్రకారం వాహనాలని విషయంలో కానీ, లేకపోతే ఆహార స్వీకరణ విషయంలో కానీ మీరు అన్నీ ఆచితూచి ముందుకు వెళితే ఆశించిన ఫలితాలు సిద్ధించేందుకు అవకాశాలు ఉన్నాయి. గృహ నిర్మాణాలు, వాహన ప్రయోజనాలను కూడా పొందేందుకు అవకాశాలు ఉన్నప్పటికీ వృత్తికి సంబంధించిన కొంత చికాకులు అనేవి ఉంటాయి. వృత్తిలో మూడవ వ్యక్తి జోక్యం వలన మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. దానివల్ల మనసుకి స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. అధికారులకి అవసరమైన సమయంలో మీరు చేస్తున్న పనిని అందించడంలో సకాలంలో ఇవ్వలేకపోవడం వల్ల కూడా అపార్థాలకి అవకాశం ఉంటుంది. మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకుండా ఉండడం కూడా కొంత ఇబ్బందులకు గురి చేస్తుంది. ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్య సంబంధమైన ఖర్చులకు కూడా అవకాశాలు అధికంగా ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలు మీకే వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కనుక వీలైనంతవరకు సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా వారితో వ్యతిరేకత రాకుండా, ఒకరితో ఒకరికి వ్యతిరేకత లేకుండా ఉండడానికి వీలైనంతవరకు పెరుగుని దానం చేయడం అనేది కూడా మీకు మంచి ఫలితంగా చెప్పచ్చు. ఇక రాహుకేతువుల వల్ల వృత్తి స్థానంలో కొన్ని రకాలైన చికాకులు, వృత్తి మారడానికి చేసే ప్రయత్నాలు, తర్వాత తల్లికి సంబంధించి కానీ, గృహానికి సంబంధించి కానీ ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు రావడం అనేది, తర్వాత విద్యపై శ్రద్ధ తగ్గే అవకాశాలు విద్యార్థులకి ఉన్న రీత్యా వీలైనంతవరకు రాహుకేతువులకి సంబంధించిన జపములు చేసుకోవడం అనేది, అలాగే శ్రీ దుర్గే నమః అనేది చేయడం కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. వృత్తిపరంగా ఇబ్బందులు లేకుండా ముందుకు సాగడానికి, తర్వాత గృహ వాహన విషయాలలో ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి అన్నిటికీ సంబంధించి కేతువుకి సంబంధించి కూడా మీరు వీలైనంత వరకు శ్రీ గణేశ నమస్తుభ్యం అనే శ్లోకాన్ని పఠించినట్లయితే మీకు
అన్ని విధాలుగా కూడా అనుకూలమైన సమయంగా మనం అనుకోవచ్చు. కానీ అష్టమ శని ప్రభావం వల్ల మాత్రం ఆరోగ్య సంబంధమైన చిక్కులకి పనులలో ఆలస్యాలకి ఆటంకాలకి సమయం కనుక వీలైనంతవరకు శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. హనుమాన్ చాలీసా, సుందరకాండ మొదలైనవి మంచి ఫలితాలను ఇస్తాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5గా ఉంది. అయితే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం గురు ప్రభావం వల్ల ప్రారంభంలో స్నేహ సంబంధాలు బాగుంటాయి. అంతేకాకుండా ఆ స్నేహ సంబంధాల్లో కూడా మీరు స్వార్థానికి ప్రాధాన్యత ఇవ్వకుండా మీ యొక్క స్వలాభాపేక్షను కూడా తగ్గించుకొని ఇతరుల కోసం, ఇతరుల ప్రయోజనాల కోసం మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మంచి స్నేహాలు అనేవి నిలబడడం అనేది జరుగుతుంది. అలాగే ధార్మికమైన మీ యొక్క లాభాలు రావడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు. ఎంతో కాలంగా ఆగిన ధనం, మీకు రావాల్సిన ఆదాయం చేతికి అందడానికి అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు. అలాగే దాంతోపాటు వ్యక్తిగత సామర్థ్యం పెరగడం అనేది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతూ మీరు మీ యొక్క శ్రద్ధ, మీ యొక్క శరీర శ్రద్ధ తీసుకోవడం, దానితో పాటుగా సంఘంలో గౌరవం, గుర్తింపు, మర్యాద పెరగడం అనేది, మీ శ్రమకి తగిన గౌరవం రావడం అనేది మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా దీన్ని చెప్పచ్చు. తర్వాత వ్యక్తులతో ఉండే సహకారం కానీ, కమ్యూనికేషన్లో కానీ కొంత అపార్థాలకి అవకాశం ఉంది కనుక తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినడం లాంటివి చేస్తే ఫలితాలు బాగుంటాయి. అలాగే నూతన విషయాలు గ్రహించడం అనేది చాలా ముఖ్యంగా తెలుసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా చేయడం అనేది అవసరం. ఇంకా గురుని ప్రభావం వల్ల గురుడు మీనంలోకి వచ్చిన సమయంలో వీరికి ఆకస్మిక ఖర్చులు, అవి మంచి ఖర్చులు అవ్వడం, అది కూడా గృహ నిర్మాణానికి సంబంధించి కానీ, ఆధ్యాత్మికమైన ఖర్చులకు కానీ, నదీ స్నానాలు, తర్వాత పుణ్యతీర్థాలకి వెళ్ళడానికి సంబంధించి కానీ, తర్వాత ఇలాంటి మంచి ఖర్చులకి అవకాశము, తర్వాత ఆధ్యాత్మిక చింతనతో పాటు ఈ యొక్క పుణ్యబలం పెంచుకునే విధంగా జపాలు మొదలైనవి సాగడానికి చేసే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. గృహ నిర్మాణ విషయంలో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులకు కానీ ఆలోచించే సమయంగా దీన్ని చెప్పవచ్చు. అలాగే వాటికి సంబంధించి గృహ నిర్మాణానికి అవకాశం ఉన్న సమయంగా కూడా చెప్పవచ్చు. తర్వాత మాటల వల్ల విభేదాలు రాకుండా, మీరు మాట్లాడేది నిజాయితీగా మాట్లాడినప్పటికీ అది దానివల్ల ఇతరులు దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీలైనంత వరకు ఆలోచించి మాట్లాడడం అనేది, ఇంట్లో శుభకార్యాల నిమిత్తం ధనం ఎక్కువ ఖర్చు అవుతుంది, విద్యార్థులకు విద్య కోసం ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే హాస్టల్స్, దూర ప్రాంతాలకు వెళ్ళే సమయంగా కూడా దీన్ని చెప్పచ్చు. ఎలా చూసినా ఆర్థికంగా మీకు ఆర్థికంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ధనం, ఆ వచ్చిన ధనం కూడా సక్రమమైన మార్గంలోనే ఖర్చు అవ్వడం అనేది కూడా కనబడుతోంది. అలాగే గృహ నిర్మాణానికి కూడా అవకాశం ఉన్న సమయంగా దీన్ని మనం చెప్పచ్చు. ఇక శని ప్రభావం వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిన మీ యొక్క శత్రువులు కూడా మిమ్మల్ని వారి యొక్క పనులలో ఆలస్యం వల్ల ఇబ్బంది పెట్టలేకపోవడం, దానివల్ల మీకు ప్రయోజనాలు సిద్ధించడం అనేది జరుగుతుంది. కానీ ప్రతిసారి అదే జరుగుతుంది అన్న విధంలో ఉండకుండా తర్వాత కూడా ఆ సాధించిన విజయాలు ముందుకు వెళ్ళడానికి మీరు సరియైన ప్రణాళికలు వేసుకోవడం అనేది చేస్తే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా ఆరోగ్య విషయంలో యోగా, ప్రాణాయామం మొదలైనవి చేయడం అనేది, రోగనిరోధక శక్తిని పెంచుకోవడం అనేది, సమయానికి ఆహార స్వీకరణ చేయడం అనేది, ఆ ఖర్చుల విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం అనేది చేస్తే మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే నూతనమైన వ్యక్తులను నమ్మడంలో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ మీరు 1-2 సార్లు ఆత్మీయుల్ని, ముఖ్యమైన వారిని సంప్రదించి ఆ రకమైన వాటికి ఖర్చులు పెట్టినట్లయితే మోసాలకు గురి అవ్వకుండా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే సేవకుల వల్ల మీకు ఉపయుక్తంగా ఉంటుంది. మీ కింద వారు పడిన కష్టం వల్ల మీకు లాభం చేకూరే అవకాశం ఉంది. మీ ప్రతిభకు గుర్తింపు, గౌరవం మొదలైనవన్నీ కూడా మీకు లభిస్తాయి. ఇతరులు అంటే సేవకులు, మీ కింద వారు వారు చేసిన శ్రమ వల్ల మీకు గుర్తింపు, గౌరవం అనేది లభిస్తుంది. అది దీర్ఘకాలం సాగడానికి వారికి కూడా మీరు తగిన సహకారాన్ని అందించినట్లయితే, ఆర్థికంగా కానీ సహకార రూపంలో కానీ అందించినట్లయితే అది మీకు దీర్ఘకాలం వారి యొక్క సహకారం అనేది ఉంటుంది. ఇక శని ఎప్పుడైతే మీకు కుంభరాశిలోకి శని భగవానుడు ప్రవేశిస్తాడో, కుంభరాశిలో ప్రవేశించినప్పుడు వ్యక్తులని సామాజిక సంబంధాల్లో కొత్త వ్యక్తులు కానీ, సామాజిక సంబంధాలలో వ్యక్తుల యొక్క
వ్యసనాల వల్ల మీకు ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, స్నేహ సంబంధాల్లో అపార్థాలకు అవకాశాలకు కానీ అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు కొత్త స్నేహాలు చేసేటప్పుడు ఆచితూచి అడుగు వేయాలి. సామాజిక సంబంధాల విషయాల్లో కూడా కొత్త వ్యక్తుల్ని నమ్మేటప్పుడు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. అసంతృప్తి పెరగడం అనేది తండ్రి కానీ, తండ్రి బంధువర్గంలో వారికి కానీ ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన విషయం కానీ అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు సంబంధించి ఈ యొక్క పుణ్యబలాన్ని పెంచుకోవడంలో ఆధ్యాత్మిక విషయాల చింతన విషయంలో కూడా బద్ధకంతో వాటిని మీరు వదిలేయడం జరుగుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు ఆధ్యాత్మికత నుంచి బయటికి రాకుండా ఈ యొక్క పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఇక దానితో పాటుగా వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే విషయాల్లో కానీ, లేకపోతే ముఖ్యమైన పనులు చేసుకోవడంలో కానీ ఆలస్యాలు, ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వీలైనంత వరకు దాన్ని ఆలస్యం కాకుండా గట్టిగా కృషి చేస్తే బాగుంటుంది. ఇక దానితో పాటుగా ఈ యొక్క వాహనాలకు సంబంధించిన చికాకులు ఎదురవడం అనేది మీకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో ఒక రకమైన వ్యతిరేక ఆలోచనలు రావడం, విద్యలో విఘ్నాలు మొదలైన వాటికి అవకాశాలు ఉండడం, సమయానికి ఆహారం తీసుకునే విషయంలో ప్రత్యేకంగా దాన్ని శ్రద్ధ పెట్టకపోవడం, దానివల్ల రోగనిరోధక శక్తి తగ్గడం, ఇలాంటి వాటికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు ఆరోగ్యంతో పాటుగా మీరు వ్యాయామ ప్రాణాయామాలు చేయడం అనేది, తర్వాత ఈ యొక్క వృద్ధాశ్రమాల్లో వృద్ధులకు సేవ చేయడం మొదలైన కార్యక్రమాలు చేయడం బట్టి ఈ రకమైన ఆటంకాల నుంచి, ఆలస్యాల నుంచి మీరు బయటకు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. వాహనాలకు సంబంధించిన వాటిల్లో కూడా వీలైనంత వరకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఇక రాహుకేతువుల వల్ల దూర ప్రయాణాలకి, విదేశీ ప్రయత్నాలకి చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దగ్గర ప్రయాణాల్లో మీద పెద్ద ఆసక్తి చూపించరు. మిత్రులతోనూ, స్నేహితులతోనూ, సన్నిహితులతోనూ, తోబుట్టువులతోనూ ముఖ్యమైన వారితో విభేదాలు రాకుండా, కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా మాట్లాడేటప్పుడు ఎక్కువ శ్రద్ధ పెట్టి వింటూ నూతన విషయాలు గ్రహిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ రకమైన సమస్యను కూడా అధిగమిస్తారు. కాబట్టి విదేశీ ప్రయత్నాలు కూడా చాలా వరకు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేశీ విద్యకు ప్రయత్నం చేసే వారికి కూడా కొంతవరకు అనుకూలమైన సమయంగా చెప్తాము. ముఖ్యంగా ఈ సింహరాశి వారికి ఈ యొక్క శని వల్ల ఇబ్బందులు లేకుండా ఉండడానికి వీరు తప్పనిసరిగా ఈ యొక్క శని యొక్క స్తోత్రాలు, శని శ్లోకాలు పారాయణ చేయడం అనేది, అలాగే శనివార నియమాలు అనేవి కూడా వీళ్ళకి వీటికి వృద్ధిలోకి తీసుకొస్తుంది. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకొని చిన్న చిన్న పరిహారాలు పాటిస్తూ ఎదురవుతున్న అవరోధాలని, అసంతృప్తుల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే వీరికి బాగుంటుంది. కన్యారాశి వారికి ఈ సంవత్సరం వేళకి ఆదాయ వ్యయం రాజపూజ్య అవమానం తీసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయము 5, రాజపూజ్యం 4, తర్వాత అవమానం 5గా వీళ్ళకి మనం చెప్పచ్చు. అయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలతో పాటుగా గ్రహస్థితి, గ్రహ సంచారాలు, శని, గురులు, రాహుకేతువులు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే, గురుని ప్రభావం వల్ల ఆకస్మిక ఖర్చులు, అవి సక్రమమైన ఖర్చులుగా, పుణ్య కార్యక్రమాలకి పెట్టే ఖర్చులుగానే ఉంటాయి. కుటుంబంలో వ్యక్తులకి సహకరించడం వల్ల, ముఖ్యమైన బంధుమిత్రులకి సహకరించడం వల్ల అప్పు చేసైనా సహకరిస్తారు. స్థాయికి మించి కూడా ఇతరులకి సహకరించడానికి అప్పు చేయడం అనేది మొదలైన రకాలుగా వీరికి ఉంటుంది. అందులో ముఖ్యంగా వృత్తిపరంగా అభివృద్ధి, వృత్తిలో ఒత్తిడి ఉన్నప్పటికీ అభివృద్ధి, గౌరవం, శ్రమ మొదలైనవి పెరుగుతాయి. దాంతోపాటుగా స్థాన చలనానికి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. అయితే దాంతోపాటుగా ముఖ్యమైన ఖర్చులు అనేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, కుటుంబంలో సంబంధించిన ఖర్చులు, అవి ఆకస్మికమైన ఖర్చులు, వాటికి వీరు పెట్టుబడులు అంటే వీరు ధన సహాయం చేసే పరిస్థితులు లాంటివి ఇవన్నీ ఏర్పడతాయి. అంతేకాకుండా పుణ్యనది స్నానాలు, అలాగే తీర్థయాత్రలు చేయడానికి మొదలైన వాటికి కూడా అవకాశాలు కనబడుతున్నాయి. మాట విలువ విషయంలో కొంత గౌరవం తగ్గే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడుకుంటే ఏ రకమైన సమస్యలకి అవకాశాలు ఉండవు. గురుడు ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశిస్తాడో సామాజిక సంబంధాలు బాగుంటాయి, సంఘంలో గుర్తింపు, గౌరవం వస్తుంది, ప్రయాణాలు బాగా చేస్తారు, ప్రయాణాలు బాగుంటాయి, కళారంగంలో వారికి అనుకూలంగా ఉంటుంది. చేద్దామనుకున్న ప్రయత్నాలన్నీ కూడా ప్రయత్నం మీద సాధించడానికి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. రావాల్సిన లాభాలు సకాలంలో అందుతాయి. అవి ధార్మికమైన లాభాలు, ధార్మికంగా వాటిని ఖర్చు చేస్తారు. ధార్మికంగా ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న వార్తలు అందుకుంటారు. అయితే దానితో పాటుగా విదేశంలో ఉండే వ్యక్తుల సహకారం అనేది ఏర్పడుతుంది. సంతానానికి సంబంధించి కూడా
అభివృద్ధికరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇక వ్యక్తిగతంగా మీకు మీ ఆలోచనలు కొన్ని సందర్భాల్లో మీకే వ్యతిరేకత ఇచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత సామర్థ్యం పెంచుకునే విషయాల్లో కూడా, ఆలోచనల విషయంలో కూడా కొంత వ్యతిరేక ఆలోచనలు రాకుండా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఇక దాంతోపాటు సజ్జన వ్యక్తులు సహకరించడం, కావలసిన వ్యక్తులు సహకరించడం, ప్రయాణాలు చాలా వరకు దగ్గర ప్రయాణాలు కలిసి రావడం అనేది, నూతన అంశాలు సేకరించడం అనేది, అలాగే కమ్యూనికేషన్ జర్నలిజం రంగంలో వారికి బాగుండడం అనేది, మీ మాటలు వల్ల అంటే ఎప్పుడైతే ఈ యొక్క గురుడి యొక్క ప్రభావం ఉంటుందో దానివల్ల రచనా వ్యాసంగం కానీ కమ్యూనికేషన్లో కానీ చక్కగా ముందుకు వెళ్ళిపోవడం మొదలైనవన్నీ కూడా ఫలితాలు బాగుంటాయి. ఇక శని ప్రభావం వల్ల ఆలోచనల్లో ఆలస్యాలు, ఆటంకాలు, సంతానానికి సంబంధించి వారితో ఉండే మీకు సంబంధ బాంధవ్యాల్లో వ్యతిరేకతలకి, వారి యొక్క విద్య మొదలైన విషయాల్లో కొంత మీకు అననుకూలతకి అవకాశాలు కొంతవరకు కనబడుతున్నప్పటికీ కూడా, సామాజిక సంబంధాల విషయాల్లో కొంత జాగరూకత పాటిస్తూ, సంతానం విషయంలో కూడా జాగ్రత్త పాటిస్తూ, రావలసిన లాభాల విషయంలో కూడా మీకు కొన్ని సందర్భాల్లో వచ్చేవి ఉన్నప్పటికీ కూడా అవి ఏదన్నా ఇబ్బంది పెట్టే అవకాశాలు, అంటే రావాల్సిన సమయానికి సక్రమంగా చేతికి అందే సమయంలో ఏదన్నా ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది. కనుక వీలైనంత వరకు 1-2 మార్గాల్లో ధనాన్ని మీరు సిద్ధం చేసుకుని ఉంటే మీ అవసరాలకి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి ఏర్పడతాయి. ఇక మీ యొక్క కుటుంబ విషయాల్లో కానీ, మాట విషయంలో కానీ, మీరు చెప్పే మాటల వల్ల ఇతరులు లబ్ధి పొందే విషయాల్లో కానీ ఇది సమయంగా చెప్పచ్చు. అలాగే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఇతరులు ప్రయత్నం చేస్తున్నా వాళ్ళ యొక్క మీ కృషిశీలతతో దాన్ని మీరు అధిగమించడానికి అవకాశాలతో పాటుగా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇతరులు చేస్తున్న ప్రయత్నాల్లో వారి పనులలో వారికే ఆలస్యాలై మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీరు రుణాలు చెల్లించడం అనేది, సమయానికి రుణాలు చెల్లించడం, కొత్తగా రుణ ప్రయత్నాలు చేయడం లాంటివి కూడా చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక దాంతోపాటు ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన ఖర్చులకు కూడా అవకాశం ఉంది. అనుకోని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఏదైనా దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెట్టాలన్నా, కొత్త వారిని నమ్మాలన్నా, కొత్త విషయాల్లో ఏదైనా నిర్మాణ కార్యక్రమాలు చేసే విషయాల్లో కానీ వీలైనంత వరకు ఖర్చులు పెట్టే విషయంలో ఆచితూచి అడుగు వేయడం చాలా మంచిది. అనవసరమైన ఖర్చులు, అనవసర వ్యయాలు ఇబ్బంది పెట్టకుండా జాగ్రత్త పడితే బాగుంటుంది. వృధాగా ఖర్చు అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అంతేకాకుండా సేవకుల సహకారము, మీ కింద వారి సహకారం కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు ఇతరుల మీద ఆధారపడకుండా మీ పనులు మీరే స్వయంగా చేసుకున్నట్లయితే, ఇతరుల గురించి ఎదురు చూడకుండా ఉండడం వల్ల మీకు ఆరోగ్యపరంగా మానసిక శాంతి అనేది పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రాహుకేతువుల వల్ల, వారి యొక్క స్థానాల వల్ల ఆకస్మిక ఖర్చులతో పాటుగా అనుకోని ఇబ్బందులు, అంతేకాకుండా మాటల వల్ల ఇతరులతో ఇబ్బందికరంగా ఉండే విషయాలు, తర్వాత మౌనంగా ఉండడం అనేది చాలా వరకు మేలు. ఒకటి మాట్లాడితే ఇతరులకు వేరే రకంగా ధ్వనించడం అనేది, అనుకోని ఆటంకాలు, పనులలో ఆలస్యాలు, అలాగే చేద్దామనుకున్న పనులలో ఏదో రకంగా ప్రతిబంధకాలలాగా ఎదురైపోయి ఆగిపోయే పరిస్థితులు, వాయిదా పడడం అనేది మొదలైన వాటికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఖర్చు పెట్టేటప్పుడు కానీ, ఇతరులకు అప్పు ఇచ్చే విషయంలో కానీ, లేకపోతే అప్పులు తీర్చే విషయంలో కానీ ముందుగానే జాగ్రత్త పడి ముందడుగు వేసినట్లయితే సమస్యల్ని అధిగమించవచ్చు. ముఖ్యంగా తీసుకున్నట్లయితే వీరికి ఈ సంవత్సరం పఠించవలసిన శ్లోకాలు శ్రీ దుర్గే నమః అనేది, అలాగే గణపతికి సంబంధించిన శ్లోకాలు పారాయణ చేయడం, సంకష్టాల చవితి మొదలైనవి నిర్వర్తించడం లాంటివి మంచి ఫలితాలు ఇస్తాయి. కాబట్టి వీలైనంత వరకు రాహుకేతులకు సంబంధించిన జపాలు చేసుకుని, ఇతరులతో మాట్లాడేటప్పుడు ఆలోచించి ఆచితూచి మాట్లాడడం, ఖర్చులు పెట్టేటప్పుడు జాగ్రత్త పడడం, ఇతరులకి అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకునే విషయంలో కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనేది, మాట్లాడేటప్పుడు అపార్థాలు దొరలకుండా ఉండడం అనేది, కుటుంబ సభ్యులతో కూడా మాటల్లో వైరుధ్యాలు రాకుండా జాగ్రత్త పడడం అనేది మొదలైన కార్యక్రమాలు చేసుకున్నట్లయితే వీరికి బాగుంటుంది. తులారాశి వారికి సంవత్సరం ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉండబోతున్నాయి అంటే 8, 8, 7, 5 అంటే ఆదాయము వ్యయము కూడా సమానంగానే ఉన్నాయి. రాజపూజ్యము 7 అయితే అలాగే వీళ్ళకి అవమానం 5గా చెప్పవచ్చు. అయితే అతి ముఖ్యంగా ఈ గురుడి యొక్క ప్రభావం వల్ల వీళ్ళకి ఆలోచనలు బాగుంటాయి, సంతానం అభివృద్ధిలోకి వెళ్తుంది.
అలాగే నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. మంచి ఆలోచనలు, జ్ఞాపక శక్తి అన్నీ కూడా చక్కగా ఉంటాయి. అయితే ఇంతే కాకుండా వీరికి ముఖ్యంగా పుణ్యబలం అనేది పెరుగుతుంది. పుణ్య కార్యక్రమాలు అనేవి బాగా చేస్తారు. తండ్రి గారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. తండ్రి వర్గ బంధువులతో కూడా మీకు కొంతవరకు అనుకూలత ఉన్నప్పటికీ కూడా వ్యతిరేకత పెరగకుండా ఉండడానికి పుణ్యబలాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే రావాల్సిన ఆదాయాలు ధార్మిక మార్గంలో అందేవి మీకు సకాలంలో అందడం, ఇంతకాలం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న ముఖ్యమైన విషయాలకి ఇప్పుడు మీకు సరైన సమాధానం దొరకడం అనేది, అలాగే వ్యక్తిగత సామర్థ్యం అనేది కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వ్యక్తిగత సామర్థ్యంలో కొంత శ్రమ అధికంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా గురుడు ఎప్పుడైతే మీకు మీనరాశిలోకి ప్రవేశిస్తాడో మీ యొక్క కృషిశీలత, నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. మీకు శత్రువులపై విజయాలు సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మీకు ఆ కృషిశీలత, నైపుణ్యాలు పెరగడం వల్ల ఇతరులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసినా ఇబ్బందులు పెట్టడంలో కొంత వారికే ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. మీ కృషిశీలత, గౌరవం, గుర్తింపు మొదలైనవి పెరుగుతాయి. వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది. ప్రమోషన్లకి ప్రయత్నాలు చేసే వారికి కూడా కొంత అభివృద్ధికరంగా ఉండే సమయంగా చెప్పచ్చు. వృత్తిలో అభివృద్ధి, గౌరవం, గుర్తింపు, పెద్దల సహకారం, మంచి స్థితిలో ఉండే పెద్దలు మీకు సహకరించడం అనేది వృత్తిపరంగా అన్ని విధాలా యోగ్యమైన సమయంగా మీకు చెప్పచ్చు. అలాగే ఖర్చులు ఆకస్మికంగా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. ఆ ఖర్చులు విషయంలో కొంత మనసు అలజడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆకస్మికమైన ఖర్చులు, తర్వాత దానితో పాటుగా మాటకి విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. అంతేకాకుండా శుభకార్య నిమిత్తం కూడా ఖర్చులు అధికంగా చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక దాంతోపాటుగా మీ యొక్క మాట విలువ బట్టి ఇతరులు మిమ్మల్ని సలహాలు, సంప్రదింపులకి రావడం అనేది కూడా దీంట్లో మీరు గమనించుకోవచ్చు. ఇక శని ప్రభావం వల్ల, అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీకు చేస్తున్న పనులలోనూ ఆటంకాలు ఎదురవడం అనేది, పనులలో ఆలస్యాలు, ఆటంకాలు, ఘర్షణాత్మకంగా ఉండడం అనేది, దాంతోపాటుగా వాహనాల విషయంలో చికాకులు కలగడం అనేది, ప్రయాణాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులను ఎదుర్కోవడం అనేది, అంతేకాకుండా దేని మీద ఆసక్తి అంటే విద్యాపరంగా ఆసక్తి కొంత తగ్గడం అనేది మొదలైన వాటికి కూడా అవకాశాలు ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షల్లో కానీ, పోటీల మీద కానీ పెద్ద ఎక్కువ ఆసక్తిని చూపించరు. కానీ పోటీ పరీక్షల్లో విజయాలు సాధించాలంటే కృషి బాగా పెంచుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. వృత్తిలో కూడా అధికారులతో మీకు అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంత వరకు మంచిగా సమయానికి మీరు పనిని నిర్వర్తించుకొని ముందుకు వెళుతున్నట్లయితే, ఆటంకాలు, ఆలస్యాలు లేకుండా ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది. ఇక దానితో పాటు శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అభివృద్ధి పరంగా ముందుకు పెడతారు. అలాగే వ్యక్తిగత శ్రద్ధ అనేది పెరుగుతుంది. సంఘంలో గుర్తింపు, గౌరవం ఇలాంటి వాటికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. అయితే ఎప్పుడైతే శని మీకు కుంభరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందో సంతాన వర్గం విషయంలో కూడా కొంత వ్యతిరేకతలు, వారు వేరే రకమైన వ్యసనాలకు లోను కాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవడం, దూర ప్రాంతాల్లో విద్యా నిమిత్తం వారిని పెట్టి హాస్టల్స్ మొదలైన వాటికి పెట్టే విషయంలో కూడా 1-4 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. తర్వాత సాంఘికంగా వ్యక్తులతో మీకు ఘర్షణాత్మకంగా ఉండే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అలాగే రావాల్సిన విషయాలు, రావాల్సిన లాభాలు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లే విషయాల్లోనూ వాటిల్లో కూడా కొంతవరకు ఆలస్యాలు, ముఖ్యమైన పనులు వాయిదా వేసే అవకాశాలు కనబడుతున్నాయి. అలా వాయిదా వేయడం మంచిది కాదు. అలాగే సమయానికి మాట్లాడకుండా, నిర్ణయాలు తీసుకోకుండా మౌనంగా ఉండడంతో కూడా కొన్ని అపార్థాలకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనుషులతో అపార్థాలు రాకుండా వీలైనంత వరకు జాగ్రత్త పడడం అనేది మీకు మేలు చేస్తుంది. ఇక రాహుకేతువులు ఎప్పుడైతే ఉన్న స్థానాలను తీసుకున్నట్లయితే రాహువు వల్ల మీకు ఇతరుల విషయాల్లో శ్రద్ధ, మీ విషయాల్లో అశ్రద్ధ వల్ల ముఖ్యమైన విషయాలు కొంత మీకు వాయిదా పడిపోతాయి. మీ విషయాల్లో ఇతరులు ఎవరో వచ్చి మీకు సహకరిస్తారు అనుకుంటూ దానిని నిర్లక్ష్యం చేయడం వల్ల మీ యొక్క వ్యక్తిగతమైన ముఖ్యమైన పనులలో వాయిదాలు పడి ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి మీ పనుల మీద మీరు శ్రద్ధ పెంచుకోవడం, వ్యక్తిగతమైన అంశాల మీద వైరాగ్యం లేకుండా చూసుకోవడం అనేది, ఇతరుల విషయాల మీద మాత్రమే శ్రద్ధ పెట్టి మిమ్మల్ని మీరు వాయిదా వేసుకునే పరిస్థితి నుంచి బయటికి రావడం, మీ పనులు మీరు స్వయంగా నిర్వర్తించుకోవడం, ఇలాంటివన్నీ మొదలైనవి చేసుకున్నట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మీ పనులు ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి శనికి సంబంధించిన శ్లోకాలు
జపాలు, తర్వాత వినాయకుడికి సంబంధించిన జపాలు చేసుకోవడం లాంటివి కానీ ఇలాంటివన్నీ కూడా మేలైన మీకు ఉపయోగకరంగా ముందుకు వెళ్ళడానికి సహకరిస్తాయని చెప్పవచ్చు. వృశ్చిక రాశి వారికి సంవత్సరం ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. అయితే ఈ రాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల ప్రారంభంలో వీరికి గృహ నిర్మాణానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం, వాహన కొనుగోలుకే ఆలోచనలు చేయడం అనేది అవకాశాలు ఉంటాయి. విద్యాపరంగా ఖర్చులు ఉంటాయి. విద్యకు సంబంధించి అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా ఉంటాయి. నూతన అంశాల స్వీకరణ మొదలైన వాటికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆకస్మిక ఖర్చులు, అనుకోకుండా కుటుంబ సభ్యుల కోసం అంటే బంధుమిత్రుల కోసం అత్యవసరానికి సహకరించడం అనేది వారి దగ్గర లేకున్నా అప్పు చేసి మరీ సహకరించే పరిస్థితులు రావడం అనేది ఈ రాశి వారికి జరుగుతుంది. అలాగే జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే వృత్తిపరంగా అభివృద్ధి, ప్రమోషన్లకు అవకాశాలు, దూర ప్రాంతాలకి తిరిగే అవకాశాలు లాంటివి, వృత్తిలో అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడం అనేది ఆదాయపరంగా కన్నా కూడా వృత్తిలో అభివృద్ధికి అవకాశాలు కనబడుతున్నాయి. అయితే దాంతోపాటుగా వీరికి విరాళాలు ఇవ్వడం అనేది, నూతన ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మిక ప్రదేశాలకు వెళ్ళడం, తర్వాత ఈ యొక్క పుణ్యనది స్నానాలకి మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల కొరకు లేకపోతే ముఖ్యమైన బంధుమిత్రుల కొరకు, స్నేహితుల కొరకు ఆకస్మికంగా చేసే ఖర్చుల వల్ల కూడా వీరు సంఘంలో గౌరవం, గుర్తింపు, మర్యాద ఒక పెద్దగా వీరికి గుర్తింపు అనేది లభిస్తుంది. చేసే వ్యయాలు ధార్మికమైన వ్యయాలుగానే గుర్తించవచ్చు. ఇక ఈ గురుడు ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశిస్తాడో వీరికి సంతానానికి అభివృద్ధికరంగా ఉంటుంది. సంతానం సాధించే విజయాల్లో కూడా వీరికి భాగస్వామ్యాన్ని పొందడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానాభివృద్ధి, ఆలోచనలు బాగుంటాయి, ఆలోచనలు వికసిస్తాయి, ఉపాసనా బలం బాగుంటుంది, తీసుకునే నిర్ణయాలు బాగుంటాయి, నిర్ణయ సామర్థ్యం బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా పుణ్యబలం బాగుంటుంది, సంతృప్తికరంగా జీవనం ఉంటుంది. తర్వాత ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నవి వాటిని అమలుపరచడానికి పెద్దల, గురువుల సహకారంతో ఆలోచించిన నిర్ణయాలని సక్రమంగా ఉపయోగించుకుంటూ నిర్ణయాలతో ముందుకు వెళ్ళిపోవడం అనేది కూడా వీరిలో మనం గమనించవచ్చు. దూర ప్రాంతాల ప్రయాణాలు చేయాలనుకున్నా అంటే ముఖ్యంగా విదేశీ సంబంధమైన ప్రయాణాలకు కానీ గౌరవప్రదమైన విదేశీ ప్రయాణాలకు కూడా అవకాశాలు, విదేశీ విద్యకు కూడా అవకాశాలు కూడా ఉన్నాయి. గట్టిగా కృషి చేసి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. రావాల్సిన లాభాలు కూడా అందుతాయి. అంటే మంచి వార్తలు వినడానికి అవకాశాలుగా ఉండే సమయంగా చెప్పచ్చు. వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, వృత్తిలో గౌరవం పెరుగుతుంది, స్వార్థం లేకుండా ప్రయత్నాలు చేసి గుర్తింపు, గౌరవాన్ని సాధిస్తారు. ప్రణాళికలు ముందుకి మంచిగా సాగుతాయి. అయితే శని ప్రభావం వల్ల కిందవారు, సేవకులు సమయానికి సహకరిస్తారు. మీకు వారి వల్ల గుర్తింపు, గౌరవం, మీ ప్రతిభకి గౌరవం మొదలైనవన్నీ లభిస్తాయి. మీ పై అధికారులతో మీకు ఒక మంచి బాంధవ్యం అనేది మీకు ఏర్పడ్డ గుర్తింపు, గౌరవం వల్లనే ఏర్పడుతుంది. అది కూడా మీకు మీ సేవకుల వల్ల ఏర్పడే అవకాశం అనేది కనబడుతుంది. అయితే సంతానమే కాకుండా కొన్ని సందర్భాల్లో మీ ఆలోచనలే మీకు వ్యతిరేకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిర్ణయ సామర్థ్యం కూడా కొన్ని సందర్భాల్లో లోపించే అవకాశాలు శని ప్రభావం వల్ల ఉన్నప్పటికీ, జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని పెంచుకునే విధంగా శనికి సంబంధించి మీరు ఏదైనా జపాలు చేయడం అనేది, నల్ల నువ్వులతో పూజ చేసి శివునికి ఆవుకి పెట్టడం వల్ల కూడా మంచి ఫలితాలు చెప్పచ్చు. ఇక దాంతోపాటుగా ఆధ్యాత్మిక విషయాల్లో బద్దగించకుండా మీరు ముందుకు వెళ్ళడం, మీకు ఎదురవుతున్న గురువులు, తర్వాత దాంతోపాటుగా పెద్దల సహకారాన్ని సక్రమంగా వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే ఆకస్మికంగా మీరు ఇప్పుడు ఏదైనా ఒక గృహ నిర్మాణానికి కానీ ఏదైనా చేయడానికి చేసే ప్రయత్నాల్లో కొత్త వ్యక్తులతో ఇబ్బందులు ఎదుర్కోకుండా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టేటప్పుడు మంచిగా సక్రమంగా మీకు గృహ నిర్మాణానికి వాటికి తీసుకునే నిర్ణయాలలో అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఎప్పుడైతే శని అర్ధాష్టమ స్థానంలో ప్రవేశిస్తాడో ఆ సందర్భంలో గృహాలకి సంబంధించి, వాహనాలకు సంబంధించి కార్యక్రమాలు మీకు అవి వాయిదా పడే అవకాశాలు కానీ, అలాగే గృహ నిర్మాణ విషయంలో గృహాలు కొందామనుకున్నా, ఏదైనా చేద్దామనుకున్నా దాంట్లో మీరు మోసపోయే అవకాశాలు, స్థిరాస్తులు పెట్టుబడుల విషయాల్లో అవకాశాలు లాంటివి కనబడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఆచితూచి అడుగు వేయడం అనేది ముఖ్యమైన విషయం. అలాగే వీటి మీద శ్రద్ధ తగ్గిపోవడం అంటే విద్య మీద శ్రద్ధ తగ్గడం,
తర్వాత దానితో పాటుగా వాహనాలు నడిపేటప్పుడు కొంత చికాకులు ఎదురవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కానీ, విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థులకి విద్య మీద దృష్టి మరలడానికి తప్పనిసరిగా శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించినట్లయితే అన్ని విధాలా వారికి బాగుంటుందని చెప్పచ్చు. ఇక దాంతోపాటు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఎవరైనా ప్రయత్నాలు చేస్తున్నా, మీ మీద విజయాలు సాధించడానికి శత్రువులు అపకారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వారు చేసే ప్రయత్నాల్లో వారికి అది ఆలస్యాలయ్యి విజయాలు మీ సొంతమయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ శ్రమ ఎక్కువగా మీరు పడవలసి వస్తుంది మీ నైపుణ్యాలను పెంచుకోవడంలో. అలాగే వృత్తిపరంగా కూడా అభివృద్ధి విషయంలో ఈ యొక్క అర్ధాష్టమ శని సందర్భంలో వృత్తిపరంగా ఒత్తిడి, శ్రమ, ఎక్కువ సమయం పనిచేయవలసిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి. అధికారులతో కూడా మంచిగా వారు అడిగిన సమయానికి పనిని ముగించి ఇచ్చినట్లయితే అభిప్రాయ భేదాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. శరీరంగా శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ వ్యాయామ ప్రాణాయామాలు చేయడం, పనులను బద్దకించకుండా ఉండడం మొదలైనవి చాలా ముఖ్యమైన విషయాలుగా గుర్తించాలి. రాహుకేతువుల వల్ల పోటీల్లో విజయాన్ని సాధించిన, ఆకస్మిక ప్రయాణాలు చేసిన, వచ్చిన ధనాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ప్రణాళికలు ఏర్పరచుకోవడం చాలా అవసరం. ఆరోగ్యపరంగా కూడా బాగున్నప్పటికీ కూడా ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండడం, అవి కొంత ఇబ్బందులకి గురి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖర్చులు పెట్టేప్పుడు కూడా ఆచితూచి అడిగేయడం అనేది ముఖ్యంగా తెలుసుకోవాలి. ఈ యొక్క శని యొక్క ప్రభావం వల్ల, అర్ధాష్టమ శని వల్ల ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడకుండా ఉండడానికి శనికి సంబంధించిన జపాలు, హోమాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటాయని చూసినట్లయితే ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 6, అవమానం 1. అయితే ఈ రాశి వారికి రాశిఫలాల్లో గురుని యొక్క ప్రభావం వలన సజ్జన సహకారం బాగుంటుంది, ప్రశాంతంగా ఆలోచనలు చేస్తారు. తర్వాత దానితో పాటుగా ప్రయాణాలు అనేవి కూడా కొంతవరకు బాగానే ఉంటాయి. కమ్యూనికేషన్ అనే విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా సామాజిక సంబంధాల విషయంలో వీలైనంత వరకు స్వప్రయోజనాలను విడనాడి ఇతరులకు సహకరించడానికి, వారి ప్రయోజనాలను వదిలివేసుకొని ఇతరులకు సహకరిస్తూ స్నేహ సంబంధాలని కాపాడుకుంటూ ముందుకు పెడతారు. ముఖ్యంగా వీరికి ఆధ్యాత్మిక బలం బాగుంటుంది, పుణ్యబలం పెరుగుతుంది, తండ్రి గారి ఆరోగ్యం బాగుంటుంది, తండ్రి గారితోనూ ముఖ్యమైన వ్యక్తులతోనూ సంబంధ బాంధవ్యాలు బాగుంటాయి. వారికి పేరు ప్రఖ్యాతలు రావడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు. విదేశీ వ్యవహారాలకు సంబంధించి కానీ, లేకపోతే విదేశీ విద్యకు కానీ సరైన సమయంగా కూడా దీన్ని చెప్పచ్చు. అంటే నిర్ణయాలు తీసుకోవడానికి సరైన సమయంగా దీన్ని చెప్తారు. అలాగే పెద్దల ఆశీస్సులకి, తర్వాత విద్యాపరంగా అభివృద్ధికి, ఉన్నత విద్యలో కూడా విజయాలు సాధించడానికి సరైన సమయంగా వీరికి చెప్పచ్చు. అలాగే రావాల్సిన లాభాలు, ఎంతో కాలం బట్టి ఆగిన విషయాలు కూడా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత గురుడు ఎప్పుడైతే మీనరాశిలోకి ప్రవేశిస్తాడో గురుడి ప్రభావం వల్ల గృహ నిర్మాణాలు చేసుకున్నప్పటికీ ఆ గృహ నిర్మాణంలో సౌఖ్యం తక్కువ ఉన్నప్పటికీ విశాలంగా నిర్మించుకుంటారు. ఇతరులకి ఉపయోగపడే విధంగా ఉంటుంది, కానీ మీ స్వప్రయోజనాలకి ఉండే విధంగా ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. విద్యలో విఘ్నాలు, అసంతృప్తికి అవకాశాలు అధికంగా ఉంటాయి. వాహన విషయాల్లో కూడా మీరు చేసే ప్రయత్నాలు కొంతవరకు విజయవంతంగా ముందుకు సాగుతాయి. అయినప్పటికీ కూడా ఆకస్మికమైన ఖర్చులు గృహ నిర్మాణ విషయంలో కానీ, విద్యా విషయంలో కానీ, వృత్తిపరంగా కానీ అనుకోని ఖర్చులు, ఇతరులకు సహకరించడానికి మీరు అప్పు చేసి మరి వాళ్ళకి సహకరించడం, అందరిలోనూ మంచి వ్యక్తిగా, దాతగా గుర్తింపు, గౌరవం లభ్యం అవ్వడం అనేది, ఉన్నత విద్య కోసం ప్రణాళికలు వేసుకుంటూ దానికి ధనాన్ని సమకూర్చుకునే సమయంగా కూడా మీకు చెప్పచ్చు. అలాగే వృత్తిపరంగా అభివృద్ధికరంగా ముందుకు సాగడానికి ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి వస్తుంది. వృత్తిలో గౌరవాన్ని పెంచుకోవడానికి కానీ, వృత్తిలో శ్రమ బాగా పెంచుకోవడానికి కానీ ఇది సమయంగా చెప్పచ్చు. ఇక వృత్తిలో ఆశించిన విజయాల కన్నా కూడా శ్రమ, గౌరవం అనేది ఎక్కువగా ఉంటాయి. ఇక ఖర్చుల విషయంలో తీసుకున్నట్లయితే మీరు పెట్టే ఖర్చులు అధికంగా ఉండడం అనేది, ఆకస్మికంగా ఉండడం అనేది, ఆరోగ్యపరంగా కన్నా కూడా గృహ నిర్మాణానికి, వాహనానికి సంబంధించి, గృహ మరమ్మతులకి మొదలైన వాటి కోసం ఖర్చులు అధికంగా పెట్టడం అనేది కూడా జరుగుతుంది.
అవి మంచి ఖర్చులే అవుతాయి. ఆ ఖర్చుల విషయంలో మీరు ఇబ్బందులుగా ఎదుర్కోరు, సమయానికి ధనం చేకూరుతుంది. అయితే శని యొక్క ప్రభావం వల్ల శని మీకు ఎప్పుడైతే ద్వితీయ స్థానంలో ఉంటాడో, శని ద్వితీయ స్థానంలో ఉండే సమయంలో మాటల వల్ల కానీ, లేకపోతే ఖర్చుల వల్ల కానీ, రావాల్సిన ధనం సమయానికి అందే విషయంలో కానీ, మొదలైన విషయాల్లో కొంత ఆలస్యాలు, ఆటంకాలు చోటు చేసుకుంటాయి. పనుల్లో కూడా వాయిదాలకి, ఒత్తిడికి అవకాశాలు లాంటివి ఉంటాయి. అయినప్పటికీ కూడా ఏదైనా వాహనాలు నడిపేటప్పుడు కానీ, వాహనాలు కొనాలనుకున్నప్పుడు కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం, గృహ నిర్మాణ విషయంలో, పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, స్థిరాస్తి విషయంలో కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతోంది. అలాగే దాంతోపాటుగా మీకు ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వ్యాయామ ప్రాణాయామాలు చేయడం అనేది, అలాగే ఆరోగ్య విషయంలో మీరు సమయానికి ఆహార స్వీకరణ చేయడం అనేది, ముఖ్యమైన పనులు వాయిదా వేయకుండా మీరు ముందుకు వెళ్ళడం కానీ, తర్వాత పనుల ఆటంకాలు, పనుల్లో వాయిదాలు లేకుండా ఆలోచనలు, ప్రణాళికలు సరిగ్గా తీసుకోవాల్సిన అవసరం కానీ, ఆరోగ్య సంబంధమైన ఖర్చులకు కానీ అవకాశం ఉన్నప్పటికీ రావాల్సిన లాభాలు సరైన సమయంలో అందడం వల్ల మీ యొక్క అవసరాలు తీర్చుకుంటూ ముందుకు వెళ్ళడం, స్వప్రయోజనాలు సిద్ధిస్తాయి. గౌరవం తగ్గిన స్వప్రయోజనాలు మాత్రం మంచిగా సిద్ధించడం అనేది రావాల్సిన ధనం సమయానికి అందడం వల్ల జరుగుతుంది. ఇక శని ఎప్పుడైతే తృతీయంలో ప్రవేశిస్తాడో, అంటే ఏలినాటి శని ప్రభావాన్ని వదిలేసి తృతీయ స్థానంలో ప్రవేశించడం వల్ల చాలా కాలంగా ఆగిన పనులు ముందుకు సాగడం, సేవకులు, మిత్రులు, కావలసిన వారు సహకరించడం అనేది, దానితో పాటుగా నూతన అంశాలు సేకరించడం అనేది, అలాగే ఆలోచనల విషయంలో వ్యతిరేకత లేకుండా సంతానం సహకరించడానికి, సంతానంతో వ్యతిరేకత రాకుండా, సంతానానికి దుర్వ్యసనాలకి లోను కాకుండా ఉండడానికి వీరంతవరకు శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. అలాగే దాంతోపాటుగా పుణ్యబలాన్ని పెంచుకోవాలి, తండ్రి గారి ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి. విదేశీ ప్రయత్నాలు అతి కష్టం మీద ముందుకు తీసుకెళ్లే అవకాశాలకు కూడా ఉన్నప్పటికీ మొత్తం మీద కృషితో మీ ఫలితాలు సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఇక దానితో పాటుగా మీరు చేస్తున్న ఖర్చుల విషయంలో కానీ, స్థిరాస్తుల్లో కొనడంలో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ, నూతన వ్యక్తులను నమ్మే విషయంలో కానీ ఖచ్చితంగా నిర్ణయాలు అమలుపరచడంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మీరు ఆశించిన ఫలితాలు ఏర్పడతాయి. ఇక రాహుకేతువులు ఉన్న స్థానాలను తీసుకున్నట్లయితే రాహు వలన మీకు తప్పనిసరిగా కొత్త స్నేహితులు ఏర్పడడం, లేకపోతే కొత్త వ్యసనాలకి లోను కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం, తర్వాత మీరు ఏ రకమైన వ్యసనాలు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించాలి. దేంట్లోనూ రేసులు ఇలాంటి వాటిల్లో పెట్టకుండా ఉండడం అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది. రావాల్సిన లాభాలు అందినా వాటిని ప్రణాళికాబద్ధంగా ఎలా ఖర్చు పెట్టాలి, ఏ సమయంలో ఎలా ఉండాలని ఆలోచించి వాటిని సక్రమంగా ఆ రకమైన ధనాన్ని సద్వినియోగపరుచుకొని ఖర్చు పెట్టినట్లయితే ధనం వృధా కాకుండా ఉంటుంది అని చెప్పచ్చు. మకర రాశి, ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం వ్యయం 5-2, ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 2, అవమానం 4. అయితే రాశి ఫలితాలలో గురుని యొక్క ప్రభావం వలన ఈ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గుర్తింపు, గౌరవం, శ్రమకి తగిన ప్రతిఫలం, తర్వాత దాంతోపాటు సమాజంలో పేరు, ముఖ్యమైన సమయాల్లో ధనం సమయానికి చేతికి అందే అవకాశాలు, రావలసిన ఆదాయాలు న్యాయ మార్గంగా, ధర్మ మార్గంగా రావడం అనేది, కుటుంబంలో మంచి కార్యక్రమాలకి అన్నిటికీ అవకాశం ఉంది. అయితే వీరికి నైపుణ్యాలు పెంచుకోవాలి, శత్రుజయాలు వీళ్ళకి అవసరం, పోటీల్లో మొదలైన వాటిల్లో కష్టపడి కానీ ప్రతిఫలాన్ని సాధించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి శత్రువులు అపకారం చేయకుండా మీరు ముందుకు వెళ్ళడానికి, పోటీల్లో నెగ్గడానికి, రుణాలు తీసుకున్నవి చెల్లించడానికి అన్నిటికీ కూడా ఇది సమయంగా చెప్పచ్చు. అలాగే ఆకస్మిక ఖర్చులకి, అనుకోని ఖర్చులకి, తర్వాత ఆటంకాలకి, కావలసిన వారికి సహకరించడానికి, ధన వ్యయానికి మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా చెప్పచ్చు. ఆ ఖర్చులు మంచి ఖర్చులుగానే ఉపయోగపడతాయి. ఇక వృత్తిపరంగా కూడా వీరికి అభివృద్ధికరంగా ఉండడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది, శ్రమ ఎక్కువ చేయవలసి వస్తుంది. శ్రమ ఎక్కువ, గౌరవం ఎక్కువ ఉంటుంది. వృత్తిపరంగా అభివృద్ధి కన్నా కూడా శ్రమ, గౌరవం ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక గురుడి ప్రభావం వల్ల గురుడు మీనరాశిలోకి వచ్చినప్పుడు ఈ రాశి వారికి సజ్జన సహకారం అనేది ఉంటుంది.
వ్యక్తులు సహకరిస్తారు. ముఖ్యమైన వ్యక్తులు, బంధువులు, స్నేహితులు, సోదరులు, వీరితో పాటుగా సజ్జనుల యొక్క సహకారం అనేది ఉంటుంది. ప్రశాంతత విషయంలోనూ, ఆలోచనల విషయంలోనూ కొంత ధైర్యం, మనోధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. మనోధైర్యంతో ముందుకు పెడుతూ ఉంటారు. అలాగే సంఘంలో వ్యక్తులతో పరిచయాలు కానీ, అంటే ముఖ్యంగా సాంఘికంగా వ్యక్తులతో పరిచయాలు, స్నేహ సంబంధాలు బలపడతాయి. వారితో ఉండే స్నేహ సంబంధాల వల్ల మీకు అభివృద్ధికరంగానే ఉంటుంది. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కానీ, లేకపోతే విదేశీ విద్య, ఉన్నత విద్యలో కానీ చాలా అధికంగా కష్టపడితే తప్ప ఆశించిన ప్రయోజనాలకి అవకాశాలు కొంత తగ్గుతాయి. కనుక వీలైనంత వరకు కృషిని పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక దాంతోపాటు వీరికి రావాల్సిన లాభాలు వస్తాయి. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాయిదా పడ్డ విషయాలు, రావాల్సిన లాభాలు వచ్చే విషయంలో వీరు ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని దాని ప్రకారం ఏ ధనాన్ని ఎలా ఖర్చు పెట్టాలి అని అనుకోవడం కానీ, లేకపోతే విదేశాల్లో ఉండే వ్యక్తులు సహకరించడం కానీ, విదేశీ మిత్రుల సహకారంతో ముందుకు వెళ్ళడానికి కానీ అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. శని ఎప్పుడైతే మీకు జన్మస్థానంలో ఉండడం జరుగుతుందో, జన్మస్థాన శని వల్ల కృషి, శ్రమ అధికంగా చేస్తారు. వృత్తిలో కూడా ఎక్కువ కష్టపడతారు. అయినప్పటికీ వృత్తిలో మీరు పడే కృషి వల్ల, శ్రమ వల్ల వీలైనంత వరకు అధికారులతో మీకుండే మంచి సంబంధ బాంధవ్యాల వల్ల తప్పనిసరిగా మీ కృషికి తగిన గుర్తింపు, శ్రమ, ఒత్తిడి అధికంగా ఉన్నప్పటికీ తగిన గుర్తింపు, ప్రయోజనాలని పొందడానికి శని సందర్భంలో ఉన్నప్పటికీ సాంఘికంగా వ్యక్తుల విషయంలో మాత్రం వారితో ఉండే సందర్భాలలో ఉండే స్నేహ సంబంధాలను నిలుపుకోవడానికి కొన్నిసార్లు మీ స్వప్రయోజనాలని కూడా విడనాడి ముందుకు వెళ్ళినట్లయితే స్నేహ సంబంధాలు అభివృద్ధికరంగా ముందుకు సాగుతాయని కూడా చెప్పచ్చు. ఇక శని ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పుడు ఏలినాటి శని ప్రభావం వల్ల వీరికి ధనం విషయంలో కానీ, మాట విషయంలో కానీ, రావలసిన సందర్భంలో లాభాల విషయంలో కానీ కొంత వాయిదాలకి, ఆలస్యాలకి అవకాశాలు ఉన్నప్పటికీ మాటల వల్ల ఇతరులతో ఇబ్బంది లేకుండా ఉండడానికి, ఒకటి మాట్లాడితే ఇతరులకు ఇంకో రకంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. ఈ రకంగా చేసుకున్నట్లయితే వీరికి అభివృద్ధిగా ఉండడానికి, శనికి సంబంధించిన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం అనేది, అలాగే రుద్రాభిషేకాలు లాంటివి చేసుకోవడం అనేది, వీటి వల్ల మంచి ఫలితాలు అనేవి వీరికి ఏర్పడతాయి. అలాగే వాహనాల విషయంలో కానీ, గృహ నిర్మాణ విషయంలో కానీ, పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ, దీర్ఘకాలిక పెట్టుబడులు, అలాగే స్థిరాస్తుల విషయంలో మొదలైన విషయాల్లో వీలైనంత వరకు గట్టి నిర్ణయం తీసుకొని ఆత్మీయుల సలహాలు, సంప్రదింపులు లేకుండా ముందుకు వెళ్ళడం అనేది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. విద్యలో విఘ్నాలు లేకుండా ఉండడానికి, విద్యపై ఆసక్తి రావడానికి కూడా వీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించడం అనేది చాలా అవసరం. విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరగడానికి అన్ని విధాలుగా కూడా వీరు తప్పనిసరిగా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే కూడా మంచి ఫలితం ఏర్పడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో కూడా చాలా ముఖ్యంగా వీరు ఆరోగ్య సంబంధమైన ఖర్చుల విషయంలో కానీ, ఇతరులకు అప్పులు ఇచ్చే విషయంలో కానీ, ఆరోగ్యానికి సంబంధించిన అంశాల్లో కానీ వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ సరైన సమయంలో ఆహార స్వీకరణ చేస్తూ ముఖ్యమైన విషయాలని వాయిదా వేయకుండా ముందుకు వెడుతూ వచ్చిన ధనాన్ని సక్రమమైన మార్గంలో పెట్టుకొని, అంటే వాటిని వృధా చేసుకోకుండా వేరే వాటి మీద పెట్టుబడులు పెట్టకుండా, వృధా కాకుండా సరైన ప్రణాళిక వేసుకోకపోతే వచ్చిన ధనం వృధా అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక రాహుకేతువుల వల్ల విద్యా సంబంధమైన, గృహ సంబంధమైన, వాహన సంబంధమైన, తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో మొదలైన విషయాల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, వృత్తిలో అసంతృప్తితో వృత్తిని వదిలేద్దామనుకునే భావనలు రావడం, వృత్తిపరమైన వైరాగ్యం రావడానికి అవకాశాలు, వృత్తిలో ఇతరుల జోక్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండడం వల్ల వృత్తిపరంగా కూడా జాగ్రత్తలు తీసుకుంటూ దుర్గాదేవికి సంబంధించి, వినాయకుడికి సంబంధించి జపాలు చేసుకుంటూ శ్రీ దుర్గే నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ, అలాగే శ్రీ గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా, ఆలోచనల పరంగా కూడా అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి సంవత్సరం ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. అయితే ఈ రాశి వారికి
గురుని యొక్క ప్రభావం వల్ల ప్రారంభం నుంచి ఉగాది వరకు ఎలా ఉంటుంది అంటే, ఈ గురు ప్రభావం వలన వీరికి వ్యక్తిగత సామర్థ్యం పెరుగుతుంది, స్వార్థం లేకుండా పనిచేస్తారు. దానితో పాటుగా ప్రయోజనాలు సిద్ధించడం కొంత తక్కువగా ఉన్నప్పటికీ కూడా వీరు కష్టపడడం అనేది అధికంగా ఉంటుంది, శ్రమ ఉంటుంది, గుర్తింపు గౌరవం లభిస్తుంది. వీరు పడ్డ శ్రమకి ప్రతిఫలం తర్వాత లభించేట్టుగా వీరి కృషి ఉంటుంది. అలాగే ఆలోచనలు కొన్నిసార్లు వీరికి వ్యతిరేకంగా వస్తూ ఉండడం, తీసుకున్న నిర్ణయాల మీద నిలబడలేని పరిస్థితి రావడం మొదలైన వాటికి, సంతానపరంగా ఆలోచనలు మీకు అనుకూలత కొంతవరకు లోపించడం అనే దానికి అవకాశాలు ఉన్నాయి. సాంఘిక సంబంధాలు బాగుంటాయి, స్నేహ సంబంధాలు బాగుంటాయి, సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది. మీ స్వప్రయోజనాలను ఆశించకుండా ఇతరులకి ఉపయోగపడడానికి మీరు స్వార్థం లేకుండా పనిచేస్తూ స్నేహధర్మం కాపాడుకోవడానికి స్వప్రయోజనాలను విడనాడడం అనేది జరుగుతుంది. అలాగే తండ్రి గారికి సంబంధించిన విషయాల్లో కానీ, వారి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కానీ, పుణ్యబలానికి సంబంధించిన అంశాలలో కానీ కొంత జాగరూకత పాటించాలి. అంటే ఆధ్యాత్మిక బలం అనేది చాలా వరకు తగ్గుదలలో కనబడుతుంది. ఆధ్యాత్మిక చింతన దానితో పాటు ఆధ్యాత్మిక పుణ్యబలాన్ని పెంచుకోవడానికి మార్గాలు చూసుకోవాలి. అలాగే ఉగాది తర్వాత గురుగ్రహ ప్రభావం వలన, ఏప్రిల్ 13 తర్వాత నుంచి గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థికంగా బాగుంటుంది, ఆదాయపరంగా బాగుంటుంది, మాట విలువ బాగుంటుంది. నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడడం వల్ల కొందరు వ్యక్తులు దూరమైనప్పటికీ సరైన స్నేహాలు నిలుపుకోగలుగుతారు. సమయానికి ధనం చేకూరుతుంది, కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, కుటుంబంలో అభివృద్ధికరంగా ఉంటుంది. అలాగే దాంతోపాటుగా శత్రువుల మీద విజయం సాధిస్తారు, ప్రణాళికాపరంగా ముందుకు పెడతారు. ఏదైనప్పటికీ కూడా నైపుణ్యాలు పెంచుకుంటూ గౌరవాన్ని, గుర్తింపుని, శత్రువులు పెట్టే ఇబ్బందుల్ని అధిగమించడం వల్ల గౌరవం, గుర్తింపు సంఘంలో మీ యొక్క పేరు పెరుగుతాయి. అలాగే ఆకస్మిక ఖర్చులు ఉన్నప్పటికీ కూడా సమయానికి ధనం అందడం వల్ల ఆకస్మిక ఖర్చులు పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు లేవు. అలాగే దానితో పాటు ముఖ్యమైన వ్యక్తులకి, బంధుమిత్రులకి సహకరించడానికి ఆర్థికంగా కొంత ముందడుగు వేస్తారు. వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, వృత్తిపరంగా అభివృద్ధితో పాటుగా ఆదాయం అభివృద్ధికరంగా ఉంటుంది, వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, వృత్తిలో గౌరవం ఉంటుంది, శ్రమకి తగిన ప్రతిఫలం ఉంటుంది. తీసుకున్న నిర్ణయాల వల్ల నిర్ణయ సామర్థ్యంతో ఆ ప్రణాళికలు అమలు పరుస్తూ వృత్తిలో ముందుకు పెడతారు. ఇక శని ప్రభావం వల్ల, ఏలినాటి శని ప్రభావం ఇప్పటిదాకా వ్యయ స్థానంలో శని ఉండడం వల్ల, శని ప్రభావం వల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి, ఆకస్మికమైన ఖర్చులు. దానితో మీకు స్వప్రయోజనాల కన్నా కూడా పెట్టిన పెట్టుబడులకి, తొందరపాటు నిర్ణయాలతో తీసుకున్న వాటికి, తర్వాత మీరు పెట్టే పెట్టుబడులు, స్థిరాస్తుల మీద పెట్టే పెట్టుబడులు, కొత్త వ్యక్తులతో మోసాలకు గురయ్యే అవకాశాలు, ఆ పెట్టే పెట్టుబడుల వల్ల కొంత చికాకులు, ఆదాయ మార్గాలు కొంతవరకు తగ్గే అవకాశాలకి కనబడుతుంది. తర్వాత మౌనంగా ఉండకుండా మాట్లాడవలసిన సందర్భంలో మాట్లాడడం వల్ల వ్యక్తులతో మీకు అపార్థాలు లేకుండా ఉండడం అనేది, పనులలో ఆలస్యాలు లేకుండా ఉండడం అనేది, ఆటంకాలు లేకుండా ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే కృషిశీలత, పుణ్యబలం పెంచుకోవడానికి, తర్వాత రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి అవసరం ఉన్న సమయంగా దీన్ని చెప్పాలి. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక చింతనతో మీరు ఏదన్నా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో, పెద్దల ఆశీస్సుల విషయంలో కానీ ఏదన్నా ఇది సరైన సమయంగా భావించి దానికి సంబంధించి పుణ్యబలం పెంచుకునే మార్గాలు, పెద్దల ఆశీస్సులు, వారి ద్వారా మీరు ఆశీస్సులు తీసుకుంటూ వారి సహకారంతో ముందుకు వెళ్ళినట్లయితే మీ పనులు చాలా వరకు సానుకూలమయ్యే సందర్భంగా చెప్పొచ్చు. ఎప్పుడైతే శని జన్మస్థానంలోకి ప్రవేశించడం జరుగుతుందో దానివల్ల ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి, వ్యాయామ ప్రాణాయామాలు చేయాలి, యోగా చేయడం అనేది చాలా మంచిది, వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి. తర్వాత దానితో పాటు సమయానికి నిద్ర, ఆహారం మొదలైన వాటి మీద శ్రద్ధ చూపించవలసిన సమయంగా దీన్ని చెప్పచ్చు. బద్దకించకుండా, పనులు వాయిదా వేయకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. వ్యక్తుల సహకారం, ముఖ్యంగా మీ కింద పనిచేసేవారుతో సహకార లోపాలకి అవకాశం ఉంది కనుక వారి యొక్క సహకారాన్ని మీదే ఆధారపడకుండా మీ పనులు మీరు స్వయంగా నిర్వర్తించుకోవడం, లేదా వారి యొక్క సహకారం కోరుకున్నప్పుడు వారికి కూడా మీరు సహకరించడం మొదలైనవి చేయడం ద్వారా సహకార లోపం లేకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ ప్రాబ్లం లేకుండా వ్యక్తులతో జాగ్రత్త పడాలి. అలాగే సంఘంలో వ్యక్తులతో కానీ దుర్వ్యసనాలు గల వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు మొదలైన వాటికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళంతవరకు స్నేహ సంబంధాల్లో కొత్త వ్యక్తులతో స్నేహం చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి శని ప్రాధాన్యం వల్ల.
అలాగే వృత్తిలో కూడా అధిక శ్రమ, గుర్తింపు, స్వప్రయోజనాల కన్నా కూడా వృత్తిలో ఎక్కువ మీరు శ్రమ పడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆ శ్రమతో పాటు గుర్తింపుకి కూడా చాలా కృషి చేస్తారు. ఇక ఈ రాహుకేతువుల వల్ల పోటీలలో నెగ్గడం అనేది దానికి కృషి చేస్తారు, చాలా తీవ్రంగా కృషి చేస్తారు. అయినప్పటికీ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ కృషి అయితే అధికంగా చేయడం, ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండవలసిన అవకాశాలు, దూర ప్రయాణాలు ముఖ్యంగా తీర్థయాత్రలకు సంబంధించిన వాటికి ఎక్కువ అవకాశాలు, కొత్త ప్రయోగాలు, కొత్త ప్రయత్నాలు, వాటి వల్ల కొత్త వ్యక్తులతో పరిచయాలు, వీటన్నిటికి అవకాశం ఉంది. ముఖ్యంగా శనికి సంబంధించి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడం కాబట్టి శనికి సంబంధించి నల్ల నువ్వులతో శివుడికి పూజ చేసి 1/2 కేజీ నల్ల నువ్వులు శనివారం నాడు ఆవుకి పెట్టడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఉంది. పనులలో ఆటంకాలు, ఆలస్యాలు లేకుండా గుర్తింపు, గౌరవం లభ్యమయ్యేట్టు చేయడానికి శనికి సంబంధించిన పనులు చేసుకున్నట్లయితే ఈ యొక్క జపాలు, హోమాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. మీనరాశి వారికి ఈ సంవత్సరం మీనరాశి వారికి ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 1, అవమానం 7. అయితే మీనరాశి వారికి గురుగ్రహ ప్రభావం వల్ల ఆర్థిక వ్యయాలు, ధార్మికమైన మార్గంలో వ్యయాలు అధికంగా ఉంటాయి. అలాగే ముఖ్యమైన ఖర్చులు, ఆ ఖర్చులు మీకు మనశ్శాంతినిచ్చే ఖర్చులే అవుతాయి. అనవసరమైన ఖర్చులు కాకుండా మంచి ఖర్చులు, అంటే అవసరపడి ఖర్చులు పెట్టే విధంగానే ముందుకు పెడతారు. ఇతరులకి ఉపకరిస్తారు. బంధుమిత్రులకి ఉపకరించడానికి కూడా మీరు ఆర్థికంగా ముందుంటారు. అలాగా దాంతోపాటుగా నూతన అంశాలు స్వీకరణలో కానీ, విద్యా విషయాల్లో కానీ అధిక శ్రమ పడవలసిన అవసరం కనబడుతోంది. అలాగే దాంతోపాటు గృహ నిర్మాణ విషయంలో, వాహనానికి సంబంధించిన విషయాల్లో కూడా ఆలోచనలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు కూడా కొంతవరకు కనబడుతున్నాయి. అయితే మీ యొక్క కృషిశీలత పెంచుకుంటారు. పోటీల్లో విజయం సాధించడానికి అన్ని రకాలుగాను ప్రయత్నాలు చేస్తారు. పోటీలలో నెగ్గుతారు. ఇతరుల మీద కృషి చేసి వారికన్నా కూడా ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా చేసే ప్రయత్నాల్లో ముందుంటారు. అయితే గురుడు ఈ యొక్క ఏప్రిల్ 13 దాటిన తర్వాత నుంచి మీకు ఎప్పుడైతే ఈ యొక్క జన్మస్థానంలోకి రావడం జరుగుతుందో, జన్మగురుడి వల్ల కొంత అధిక శ్రమ, స్వార్థానికి ప్రాధాన్యత లేకపోవడం, ఎక్కువ శ్రమపడి గుర్తింపు, గౌరవానికి తాపత్రయపడ్డం, సంఘంలో పేరు ప్రఖ్యాతులకి, వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చాలా రకాలుగా కృషి చేసే సమయంగా దీన్ని చెప్పొచ్చు. సంతాన అభివృద్ధి పరంగా ముందుకు పెడుతుంటారు. సంతానానికి సంబంధించిన శుభ విషయాలు వింటారు. వారికి కూడా వృత్తిపరంగా అభివృద్ధికరంగా ఉంటుంది. విద్యాపరంగా వారు ముందుకు సాగుతారు. ఇక దానితో పాటుగా సంఘంలో వ్యక్తులతో స్నేహ సంబంధాల విషయంలో కూడా మీరు స్వప్రయోజనాలను విడనాడి స్నేహ సంబంధాలను నిలుపుకోవడానికి మీరు చాలా కృషి చేస్తారు. ఇతరులకి సహకరిస్తూ, మీ స్వార్థ ప్రయోజనాలు లేకుండా ఇతరులకు ఉపకరిస్తూ స్నేహ సంబంధాలని కాపాడుకోవడం అనేది జరుగుతుంది. ఇక దాంతోపాటు పుణ్యబలం బాగుంది. పుణ్యబలాన్ని ఇంకా పెంచుకోవడానికి కృషి చేస్తారు. తీర్థయాత్రలు మొదలైనవి చేయడం, తండ్రికి సంబంధించిన విషయాలు, గౌరవనీయమైన విదేశీ యాత్రలకి, విదేశాలు వెళ్ళడానికి, విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలకి అనుకూలంగా ఉన్న సమయంగానే దీన్ని చెప్పొచ్చు. అలాగే పెద్దల సహకారం, ఆశీస్సులు, తండ్రి గారితో మీకు సత్సంబంధాలు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉన్నత విద్యకు ప్రయత్నం చేసేవారికి కూడా మంచి సమయంగా దీన్ని చెప్పొచ్చు. ఇక శని యొక్క ప్రభావం వల్ల, శని లాభంలో ఉన్న సమయంలో మీకు ఆశించిన సత్ఫలితాలు, మీకు సహజంగా పనులు వాయిదా పడుతున్నప్పటికీ కూడా రావలసిన లాభాలు మీకు సిద్ధిస్తాయి. వాటిని సక్రమైన రీతిలో పెట్టుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పనులు ముందుకు సాగుతాయి. అలాగే దాంతోపాటుగా మీ పనుల మీద మీరు బద్దకించకుండా, ఆలస్యాలు చేయకుండా, ఆటంకాలు కలగకుండా జాగ్రత్త పడుతూ సంఘంలో గుర్తింపుని నిలుపుకుంటూ ముందుకు వెళ్ళడానికి చాలా ఎక్కువ కష్టపడాల్సిన సందర్భంగా కూడా చెప్పొచ్చు. ఇక దాంతోపాటుగా కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు మీకే వ్యతిరేకంగా ఉండే అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు 1-4 సార్లు ఆలోచించడం చాలా మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. దాంతోపాటు ఆరోగ్యమే ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. కాబట్టి ఆరోగ్య విషయంలో, తర్వాత రోగనిరోధక శక్తి పెంచుకునే విషయంలో, ఆకస్మికమైన ఖర్చుల విషయంలో, అన్ని విషయాల్లో కూడా కొంతవరకు మీకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. అయితే ఏలినాటి శని ప్రభావం వల్ల, ఏలినాటి శని ప్రభావం ఏర్పడుతున్న సందర్భంలో ఖర్చులు అనేవి ఆకస్మికంగా కొంతవరకు అనుకోకుండా ఏర్పడడం, దానివల్ల కొన్ని చికాకులు, స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టేటప్పుడు
ఆలోచనలు చేయడం, దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచన చేయడం అనేది మొదలైన వాటికి అవకాశాలు కూడా ఉన్న సందర్భంగా చెప్పొచ్చు. అలాగే దాంతోపాటు మాటలతో వైరుధ్యాలు రాకుండా, కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు రాకుండా, అనవసరమైన ధన వ్యయం లేకుండా చూసుకుంటూ ముందుకు సాగాలి. అలాగే దాంతోపాటుగా రోగనిరోధక శక్తిని పెంచుకునే మార్గాలు, శారీరక శ్రద్ధ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. రుణాలు చెల్లిస్తారు, శత్రువుల మీద విజయాలు సాధిస్తారు, కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తారు. కానీ రావాల్సిన ధనం సమయానికి అందే సమయానికి కొంత ఆలస్యాలు అవ్వడం అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు 2-3 మార్గాల్లో ధనాన్ని దగ్గర పెట్టుకోవడం అనేది, స్నేహితుల దగ్గర ముందుగానే మాట తీసుకుని పెట్టుకోవడం అనేది చేయాలి తప్ప ఆ ధనాన్ని తీసుకుని అనవసర ఖర్చులు పెట్టుకోవడానికి అవకాశం లేకుండా అవసరమైన సందర్భంలోనే తీసుకునేట్టుగా మాట తీసుకొని పెట్టుకోవడం అనేది మంచిది. అయితే రాహుకేతువుల ప్రభావం వల్ల, రాహువు వల్ల మాటల వల్ల, తర్వాత మీ యొక్క ప్రవర్తన వల్ల ఇతరులు ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడడం, ఖర్చులు పెట్టేప్పుడు ఖర్చు పెట్టడం, దీర్ఘకాలిక అనారోగ్యాలు రాకుండా మరల రాకుండా జాగ్రత్త పడడం మొదలైనవి చేయడం వల్ల ఆరోగ్యపరంగాను, తర్వాత మాటల వల్ల కుటుంబ వ్యక్తుల మధ్య సభ్యులతోనూ అన్ని విధాలుగా బాగుండేందుకు దుర్గాదేవికి సంబంధించి దుర్గే స్మృత హర్షభీతి మశేషియంతో స్వస్థే స్మృత మతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయాన్ని కాపుదున్య సర్వోపకారకరణాయ సదార్థ చిత్త అనే శ్లోకాలను పఠించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. వినాయకుడికి సంబంధించి కూడా సంకష్టహర చవితి మొదలైనవి చేయడం బట్టి కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇక మనం అసలు ఎందుకు చేస్తాము, ఉగాది నాడు పంచాంగ శ్రవణం వల్ల ప్రయోజనాలు ఏంటి, పంచాంగ శ్రవణం చేసినప్పుడు వచ్చే ఫలితాల్లో మనం ముఖ్యంగా తీసుకున్నట్లయితే గంగా స్నాన ఫలం, గోదానం, భూదానం, దుస్వప్న దోష పరిహారం, తర్వాత ఆయుర్వృద్ధి, సంతానం వృద్ధిలోకి రావడం మొదలైన ఫలితాలన్నీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల మనం ప్రయోజనాలుగా చెప్పుకుంటాం. ముఖ్యంగా పంచాంగం అంటేనే తిథి వార నక్షత్ర యోగం, తిథి వారం నక్షత్రం యోగం వీటన్నిటిలో కూడా మనం తీసుకున్నట్లయితే మనకి ఏవే రకాలైన ఫలితాలు ఏర్పడతాయి అన్న విషయాలు తీసుకున్నట్లయితే శ్రేయస్సు, ఆయుష్, పాప పరిహారం, రోగ నివారణ, కార్యసిద్ధి అని పంచాంగం అంటే 5 అంగాలు. అవి ఏమేమి చెప్పుకున్నప్పుడు తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం వీటి వల్ల ఈ రకాలైన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. అలాగే ఇంకా మనం తీసుకున్నట్లయితే ఈ పంచాంగం వల్ల మనకి ఈ రోజున ఉగాది నాడు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమాలు ఏమున్నాయి. ఉగాది నాడు చేయవలసిన ముఖ్యమైన కార్యక్రమంలో మొట్టమొదటి మనం చెప్పుకోవలసింది తైలాభ్యంగన స్నానం చేయాలి, నింబకుసుమ భక్షణ చేయాలి, తర్వాత నూతన వస్త్రధారణ, పంచాంగ శ్రవణం, పెద్దల ఆశీస్సులు, దేవాలయ సందర్శన, తర్వాత కాలపురుషాంగ పూజ, విద్యావ్రతాలు, ఆరోగ్య వ్రతాలు, ధ్వజారోహణ, ప్రాపాదానం, అంతేకాకుండా ఈ రకంగా సర్వదేవతా పూజ ఇలాంటివన్నీ చేయడం అనేవి ఈ రోజున చేస్తారు. ఎందుకంటే మంచి ఫలితాలు సాధించడానికి సంవత్సరం ప్రారంభం కాబట్టి ఈ రోజున ఇలాంటివి చేసినట్లయితే ఇందులో మనకి మంచిగా బాగుంటుంది సంవత్సరం అని చెప్పడానికి చేస్తారు. అలాగే ఈ సంవత్సరమనే కాదు, ఉగాది నాడు మనకి నవగ్రహాలు ఏమిస్తాయన్నది కూడా ఇక్కడ మనం తెలుసుకోవాలి. నవగ్రహాల్లో సూర్యుడు ప్రధానంగా శౌర్యం, చంద్రుడు ఇంద్రు సమానమైన వైభవం, తర్వాత కుజుడు సుఖం, శుక్రుడు శుభం, గురుడు ఐశ్వర్యం, శని ఆయుర్వృద్ధి, తర్వాత బుధుడు బుద్ధి, అలాగే కేతువు కులాధిక్యత, రాహు బాహుబలం అనేవి ఇస్తారు. అంటే ఎవరైనా సరే ఈ రోజున ఈ నవగ్రహాల అనుగ్రహాన్ని సంపాదించడానికి ఈ రకంగా పంచాంగ శ్రవణం చేయడం కానీ, అలాగే దేవాలయ సందర్శన చేసి ఈ రకంగా పెద్దల ఆశీస్సులు తీసుకొని నింబకు స్వభక్షణ చేసి ఇవన్నీ చేయడం బట్టి నవగ్రహాల అనుగ్రహం ఉండడంతో పాటు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యంతో ముందుకు వెడతారు అని అనుకోవచ్చు. మరొక్కసారి ప్రేక్షకులందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని, నవగ్రహాల అనుగ్రహం మీ మీద ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం.